హలో! వెల్కమ్ టు ఐఏసీ. సో, ఇంకొన్ని డేస్‌లో మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా! ఏపీపీఎస్సీకి సంబంధించి. అలాగే నెక్స్ట్ చాలా వరకు కూడా మిగతా స్టేట్స్‌లో కావచ్చు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, వాళ్ళందరికీ జియోగ్రఫీ యూజ్ అవుతది. అయితే మీకు ఇంకొక 1 వీక్ వితిన్ ద 5-6 డేస్‌లోనే ఎగ్జామ్ ఉంది. సో, సిలబస్‌లో ఇచ్చిన దాని ప్రకారం జనరల్ జియోగ్రఫీ అని ఉంది చూసారా? ఆ జనరల్ జియోగ్రఫీలో కొన్ని టాపిక్స్ యాస్ పర్ ద సిలబస్ ఏవైతే ఉన్నాయో, ఒకసారి ఆ టాపిక్స్ అన్నీ ఆల్మోస్ట్ 1, 2 టాపిక్స్ మినహా అన్ని టాపిక్స్‌ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ మీకు ఇది రివిజన్ పర్పస్ కోసం. ఆల్రెడీ ఎవరైతే చదువుకుని పెట్టుకుని ఉన్నారో, జస్ట్ వాళ్ళు ఒకసారి వినడానికి ఏదైనా టాపిక్ పాయింట్ ఉంటే ఒకసారి రివైజ్ చేసుకోవడానికి బావుంటది. కొంతమంది కొన్ని టాపిక్స్ వదిలేసి ఉంటారు కదా జియోగ్రఫీలో. అసలు ఆ టాపిక్స్ దేనికి సంబంధించింది అనేది ఒక అవగాహన జస్ట్ షార్ట్ టైమ్‌లో మీకంటూ ఆ సిలబస్‌కి సంబంధించి ఉంటదన్న ఉద్దేశంతో సో, దీంట్లో డిస్కస్ చేసాం. ఒకసారి జనరల్ జియోగ్రఫీలో మెరైన్ రిసోర్సెస్, మెరైన్ ఏమంటారు బయోలాజికల్ ఏమంటారు రిసోర్సెస్ కావచ్చు, ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇలాంటివి అండ్ దాంతో పాటుగా కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి అడిగారు. అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ సౌర వ్యవస్థలో భూమి, కాలానికి సంబంధించింది, అలాగే సముద్ర శాస్త్రానికి సంబంధించింది, జల విపత్తులు, హైడ్రోలాజికల్ డిజాస్టర్స్ సో, ఇలాంటివి అడిగారనమాట. ఆ కాన్సెప్ట్ జస్ట్ మీకిక్కడ వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా ఒక రివిజన్ ఇవ్వడం జరిగింది. ఐ హోప్ ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మీకంటే ఇది కొంతవరకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతోనే మేమిది చేయడం జరిగిందనమాట. సో, ఒకసారి చూడండి. సో, మనకి యాస్ పర్ ద సిలబస్ ప్రకారం ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అంటే సౌర వ్యవస్థలో భూమి అన్నట్టుగా ఇచ్చారు చూసారా? సో, దీంట్లో ఆల్రెడీ మీరు రివిజన్ చేసుకొని ఉంటారు కాబట్టి ఇంకా లాస్ట్ మినిట్ రివిజన్ కాబట్టి ఇది కొన్ని పాయింట్స్ మనకేవైతే గుర్తుండవో అవి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి. ఇలాంటివి కొంచెం కష్టం అండి. ప్లానెట్స్ గురించి ఇచ్చిన, గ్రహాల గురించి, ఉపగ్రహాల గురించి ఇచ్చినా మనం ఆన్సర్ పెడతాం. ఏది పెద్దది, ఏది చిన్నది, సూర్యుడికి దగ్గరగా ఉంది ఏది ఎట్లా. బట్ ఇవి చూడండి. సన్ ఈస్ గ్రేటర్ దెన్ ద ఎర్త్. అంతే కదా! భూమి కన్నా సూర్యుడు చాలా పెద్దగా ఉంటాడు. సో, దీన్ని ఎట్లా అడుగుతారంటే న్యూమరికల్ వాల్యూస్ నంబర్స్‌లో అడుగుతారు. మాస్ అంటే ద్రవ్యరాశిని బట్టి చూసుకుంటే 1.3 మిలియన్ టైమ్స్ పెద్ద. సన్ మనకి భూమి కన్నా సూర్యుడు 1.3 మిలియన్ టైమ్స్ పెద్ద ద్రవ్యరాశితో పోల్చుకుంటే. వ్యాసం డయామీటర్‌తో పోల్చుకుంటే 109 టైమ్స్ పెద్దనమాట. అంటే అర్త్ యొక్క డయామీటర్‌తో కంపేర్ చేస్తే సూర్యుడి యొక్క డయామీటర్ 109 టైమ్స్ ఎక్కువ. మాస్‌తో కంపేర్ చేసుకుంటే 1.3 మిలియన్ టైమ్స్ ఎక్కువ. సో, మనల్ని మిస్ మ్యాచ్ చేసి అడిగే ఛాన్సెస్ ఆప్షన్స్‌లో ఉంటాయి కాబట్టి అది ఒకసారి ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ వన్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్. మామూలుగా భూమికి, సూర్యుడికి మధ్యలో డిస్టెన్స్ అనేది ఎంతుంటదంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్. కొన్ని దాంట్లో 150 అని కూడా ఉంటది. బట్ మనం యాస్ పర్ అకాడమిక్ సిలబస్ ప్రకారం ఎళ్ళాలి కాబట్టి ఆథరైజ్డ్ ఆన్సర్ కావాలి కాబట్టి 149.5 మిలియన్ కిలోమీటర్లు సూర్యుడికి, భూమికి మధ్యలో డిస్టెన్స్. కానీ సూర్యుడి చుట్టూ భూమి ఎలా తిరుగుతది? ఎర్త్ అనేది ఎలా రివాల్యూట్ అవుతది? సో, మనకి జనరల్‌గా ఎలిప్టికల్ పాత్‌లో దీర్ఘ వృత్తాకార కక్షలో భూమి అనేది తిరుగుతది. దానివల్ల కొన్నిసార్లు డిస్టెన్స్ తగ్గిపోతది. కొన్నిసార్లు డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతది. యావరేజ్‌గా డిస్టెన్స్ ఎంత? 149.5 మిలియన్ కిలోమీటర్స్. సో, ఒక్కొక్కసారి డిస్టెన్స్ తగ్గిపోతది కదా! సూర్యుడికి, భూమికి మధ్యలో. సో, ఈ డిస్టెన్స్ తగ్గడాన్ని ఏమని అంటారంటే పెరిహీలియన్, పరిహేలి అని కూడా అంటారు. పెరిహీలియన్. ఇది జాన్ 3న జనరల్‌గా జరుగుతా ఉంటది. సో, మనకి డిస్టెన్స్ ఎంత తగ్గుతది అంటే ఆ టైంలో 147.5 మిలియన్ కిలోమీటర్స్ ఉంటదనమాట. సో, నెక్స్ట్ వన్ మనకి ఎపిహీలియన్ అని చెప్పేసి జరుగుతది. సో, ఎపిహీలియన్‌లో ఏమవుతది అంటే డిస్టెన్స్ వచ్చేటప్పటికి పెరిగిపోతది. సో, ఆ డిస్టెన్స్ పెరిగేదాన్ని ఎపిహీలియన్, అపహేలి అంటారు. జూలై 4న జనరల్‌గా ఇది మనం చూడొచ్చు. 152.1 మిలియన్ కిలోమీటర్స్ వరకు. అంటే 152 దాకా ఎళ్ళిపోతది. డిస్టెన్స్ ఏమో పెరిగితే. తగ్గితే 147.5 దాకా వస్తది. ఒకవేళ యాక్చువల్ డిస్టెన్స్ అడిగితే 149.5. సో, ఇలాంటి క్వెషన్స్‌ని మనల్ని ఏదైనా మిస్ మ్యాచ్ చేసి అడుగుతారు. డేట్స్ మిస్ మ్యాచ్ చేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్. సో, జనరల్‌గా ఇది మనకు తెలిసిందే. బట్ ఇక్కడ రివైజ్ చేస్తున్నాం. ఉత్తరాయన, దక్షిణాయన అని ఇచ్చేసి ఆప్షన్స్‌లో ఏదైనా మనకి మర్జ్ చేసి ఇవ్వచ్చు కాబట్టి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో, భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ప్రాసెస్‌లో ఏమవుతది అంటే మీరెప్పుడైనా అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వెషన్‌ని ఎప్పుడు చదివినా సరే ఈ డేట్స్ చదువుతారు కదా! మనం చదివే మోస్ట్ ఆఫ్ ద డేట్స్ ఇక్కడ చూడండి. జూలై 4, జాన్ 3, జూన్ 21, డిసెంబర్ 22 మీరేం చదివినా ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్థర్న్ హెమిస్ఫియర్ దగ్గర చదువుతాం. ఎందుకంటే ఇది ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం కదా! ఇండియా ఉన్నది ఉత్తరార్ధగోళంలో, నార్థర్న్ హెమిస్ఫియర్‌లో. మీరు చదివే డేట్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద డేట్స్
లాంగెస్ట్ డే అంటామా? మనం పగలు అత్యధికంగా కనిపించేది జూన్ 21. సో, అలాగే మనకి వింటర్ సీజన్‌లో ఫస్ట్ డే అంటే మనకి రాత్రి అత్యధికంగా కనిపించేది డిసెంబర్ 23 కింద చెప్తామా? ఇలాంటివి ఉంటాయి చూసారా? ఇవన్నీ కూడా నార్థర్న్ హెమిస్ఫియర్ ప్రకారమే చెప్తాం. సో, జనరల్‌గా క్వెషన్ అడిగితే ఆన్సర్ పెట్టేయండి. ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెట్టడానికి అక్కడ హెమిస్ఫియర్‌ని కూడా మెన్షన్ చేస్తారు. నార్థర్న్ హెమిస్ఫియర్, సౌతర్న్ హెమిస్ఫియర్ జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటదనమాట. అవి చూసుకుంటా ఉండండి. ఒకవేళ గోళం అంటే మనకి ఈ దక్షిణార్ధగోళం, ఉత్తరార్ధగోళం ఇవ్వకపోతే ప్రాబ్లమే లేదు. మీకు నెగెటివ్ మార్క్స్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ పోయేది అక్కడక్కడే అవి చూసుకుంటా ఉండండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియాని గనక తీసుకున్నట్టయితే సో, మనకి జనరల్‌గా భూమి ఏమవుతది? మనకి సూర్యుడి చుట్టూ తిరుగుతా ఉంటది కదా! సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతది. రివల్యూషన్ అండ్ రొటేషన్. డిసెంబర్ 22 నుంచి జూన్ 21. డిసెంబర్ 22 నుంచి జూన్ 21 లోపు మనకి ఈ భూమి తిరిగే ప్రాసెస్‌లో సూర్యుడు ఎవరైతే ఉంటారో, సన్ ఎవరైతే ఉంటారో నార్థర్న్ హెమిస్ఫియర్‌లో ఉన్న కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద కాన్సంట్రేట్ అయ్యి ఉంటారు. అంటే సూర్యకిరణాలు ఇక్కడ ఎక్కువగా పడతాయన్నమాట. సో, అప్పుడు మనకి ఇండియా దృష్ట్యా చూసుకుంటే అది ఉత్తరాయణ అని చెప్పేసి మనం అంటాం. మనకేమవుతది సూర్యుడి యొక్క ఫోకస్ అంతా కూడా దక్షిణార్ధగోళం వైపు షిఫ్ట్ అవుతది. సో, అప్పుడేంటి జూన్ 21 నుంచి డిసెంబర్ 22 సూర్యుడి యొక్క ఫోకస్ అంతా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ మీద ఉంటదన్నమాట. ఉత్తరాయణ, దక్షిణాయన. ఇండియాకి ఉత్తరాయణ ఎప్పుడుంటది? సూర్యుడు ఎప్పుడైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద కర్కట రేఖ మీద ఫోకస్ చేసున్నారో అప్పుడు. అది ఎప్పుడు జరుగుతది? సో, మనకి డిసెంబర్ 22 నుంచి జూన్ 21 మధ్య డేట్స్‌లో జరుగుతదనమాట. అదంతా ఆ ప్రాసెస్ అంతా అప్పుడు కంప్లీట్ అవుతది. ఉత్తరాయణ ప్రాసెస్. దక్షిణాయన అంటే జూన్ 21 నుంచి డిసెంబర్ 22 ఈ పీరియడ్స్‌ని మనకి ఉల్టా చేసి అడగడమో అలా అడుగుతా ఉంటారు. ఇవి చూసుకోండి. ఉత్తరాయణలో సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరుంటారా? ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గరుంటారా? కర్కట రేఖ దగ్గరుంటారా? మకర రేఖ దగ్గరుంటారా? ఉత్తరాయణ టైంలో సన్ ఫోకస్ చేసేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ పైన. దక్షిణాయన టైంలో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ పైన ఫోకస్ చేయడం జరుగుతది. సో, ఈ క్వెషన్స్ అంటే ఆల్రెడీ మీరు అన్నీ కవర్ చేసి ఉంటారు. రివిజన్‌లో ఒక్కొక్కసారి మనకి వాల్యూస్ గుర్తుండవు కాబట్టి ఇవి రివిజన్ చేసుకోండి. అలాగే వీటిలాగే ఇంకెలాంటి క్వెషన్స్‌ని మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, అలాగే సోలార్ సిస్టమ్ ఎలా వచ్చింది? ఎందుకంటే సౌర వ్యవస్థ అంటేనే మనకి స్టార్ అంటే సన్ సూర్యుడు వస్తారు. సూర్యుడితో పాటు గ్రహాలు, ఆ గ్రహాల్లో ఒకటి భూమి. సో, ప్లానెట్స్ కూడా వస్తాయి కాబట్టి సోలార్ సిస్టమ్‌లో ఎర్త్ కూడా ప్లానెట్ కాబట్టి ఇవన్నీ సోలార్ సిస్టమ్ ఎలా వచ్చింది అనే దాని మీద ఒక పర్టిక్యులర్ రీజన్ లేదు. అన్ని ఇమాజినేషన్‌కి సంబంధించినవే. కొంతవరకు ప్రూవ్ చేయబడినవి అండ్ కొంతవరకు మనకి డౌట్‌ఫుల్‌గా ఉన్నవని కూడా చెప్పొచ్చు. సో, అలాంటి థియరీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ క్వెషన్ ఏంటంటే మనకెప్పుడు ప్లానెట్స్ రెగ్యులర్‌గా ఇస్తే పర్వాలేదు. మీరు ఆన్సర్ పెట్టండి. మీకు టైం ఉంటే ఒకసారి ఇది కూడా చూడండి. జస్ట్ జనరల్‌గా ఇక్కడ మనం డిస్కస్ చేసింది వినండి. మేబీ ఒకవేళ క్వెషన్ పేపర్‌లో ఇట్లా గనక క్వెషన్స్ టర్న్ అయితే మీకు ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితది. ఇక్కడ చూసినప్పటికీ మనకి సోలార్ సిస్టమ్ సౌర వ్యవస్థకు సంబంధించి కొన్ని సిద్ధాంతాలున్నాయి. అందులో ఒకటి గ్రహాల పరికల్పన సిద్ధాంతం. ప్లాంటిజిమల్ హైపోథిసిస్ అని చెప్పేసి అంటాం. గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని ఇద్దరిచ్చారు. చాంబర్లిన్, మౌల్టన్ కలిపి ఇది ఇచ్చారనమాట. సో, సూర్యుడికి దగ్గరగా ఒక స్టార్ అనేది పాస్ అయినప్పుడు డెబ్రీస్ అనేవి అంటే చిన్న చిన్న మనకి ఏవైతే డెబ్రీస్ ఉంటాయో అవి రిలీజ్ అయినాయి. దాని తర్వాత స్లోగా అవి సూర్యుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. అట్లా మనకి గ్రహాలు స్టార్ట్ అయ్యాయి. అలాగా ప్లానెటరీ సిస్టమ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్, కమిట్స్ అవన్నీ కూడా మనకి స్టార్ట్ అయ్యాయని చెప్పడం జరిగింది. ఇది థియరీ అనమాట. సో, ఈ థియరీ ప్లాంటిజిమల్ హైపోథిసిస్‌గా చెప్తారు. ఎవరిచ్చారు? మౌల్టన్, చాంబర్లిన్ అనే పర్సన్స్ ఇచ్చారు. అయిపోయింది. గ్యాషియస్ మాస్ థియరీ అని క్యాంట్ ఇచ్చారు. అంటే సోలార్ సిస్టమ్ అనేది మనకి ఎలా ఏర్పడింది అనే దాని మీద గ్యాషియస్ మాస్ థియరీ అనేది మనకి ఇమ్యూనల్ క్యాంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని డెవలప్ చేసింది లాప్లస్. నెబ్యులర్ హైపోథిసిస్ థియరీగా ఇవ్వడం జరిగిందనమాట. సో, మనకి జనరల్‌గా ఏమవుతది మీకు బెలూన్ అనేది జనరల్‌గా తెలుసు కదా! సో, నార్మల్‌గా ఉంటది. దాంట్లో గనక మనకి ఎయిర్‌ని ఫిల్ చేసామనుకోండి ఎలా ఎక్స్‌పాండ్ అవుతా ఎళ్తా ఉంటది చూసారా? యూనివర్స్‌ని కూడా కొంతవరకు అలా కంపేర్ చేసి చెప్పిన థియరీస్ అన్నమాట ఇవి. ఏది క్యాంట్, లాప్లస్ లాంటివి. క్లియరా? నెక్స్ట్ జీన్స్ జెఫ్రీ టైడల్ సిద్ధాంతాన్ని ఇచ్చారు. సో, ఈ టైడల్ సిద్ధాంతం కూడా సేమ్. మనం ఫస్ట్ చెప్పుకున్నామే ప్లాంటిసమల్ అలాగా. సో, మనకి సూర్యుడి చుట్టూ ఒక స్టార్ అనేది పాస్ అయినప్పుడు, ఒక సెలెస్టియల్ బాడీ పాస్ అయినప్పుడు బల్జ్ లాగా వచ్చింది అని. టైడ్ అంటే ఏంటి? సముద్రానికి ఇట్లా వస్తది కదా! అలలు ఎత్తుగా. సో, అట్లా బల్జ్‌లా వచ్చిందని. దాని తర్వాత సోలార్ సిస్టమ్ ఏర్పడిందని ఇలా చెప్పారు. నెక్స్ట్ రసెల్స్ లిటిల్‌టన్ అని చెప్పేసి బైనరీ స్టార్ హైపోథిసిస్. సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు సూర్యుడు ఒక్కడే స్టార్ కాదు. సూర్యుడికి
కొన్ని మిలియన్ కిలోమీటర్స్ల దూరంలో, వేల మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఇంకొక స్టార్ కూడా ఉండేది అనేది వీళ్ళ వాదన. సో ఇది జనరల్‌గా మీకిక్కడ అర్థం అవ్వడానికి చెప్పాను. ఒక్కొక్కసారి మనల్ని బిగ్ బ్యాంగ్ థియరీ గురించి కూడా అడగొచ్చు. ఫాదర్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ అని జార్జెస్ లెమైట్రే ఎవరైతే ఉన్నారో ఆయన పిలుస్తారు. జార్జెస్ లెమైట్రే బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఇమ్యూనల్‌లో ఎవరైతే మనకి క్యాంట్, లాప్లస్ మనకి నెబ్యులర్ థియరీకి సంబంధించి గ్యాషియస్‌కి వచ్చేటప్పటికి మనకి క్యాంట్ అనే పర్సన్. వీళ్ళిద్దరిని ఒక మ్యాచ్‌గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైడల్‌కి వచ్చేటప్పటికి ఇద్దరు జీన్స్ అండ్ జెఫ్రీ. అండ్ గ్రహాల పరికల్పన ప్లాంటిసిమల్ హైపోథిసిస్‌కి చాంబర్లిన్, మౌల్టన్. సో ఇవి మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్‌లో ఆప్షన్స్‌లో కూడా అడగొచ్చు. అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ కదా! మనం ఇప్పటి వరకు చూసిన ప్లానెట్స్ నుంచి రెగ్యులర్‌గా క్వెషన్స్ ఇస్తే పర్వాలేదు. సో పేపర్ అలా ఎళ్ళిపోతది. లేదు అసలు జనరల్‌గా అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అనే ఉంది. కానీ అందులో మరి సోలార్ సిస్టమ్ అనేది ఇచ్చారు కదా! సౌర వ్యవస్థ. దానికి సంబంధించిన సిద్ధాంతాలనే ఒక బేస్‌గా క్వెషన్ తీసుకుంటే ప్రాబ్లమ్ అవుతది. అందుకని చెప్పేసి ఈ సేఫ్ సైడ్‌కి ఒకసారి చూసుకోండి. సో మీకు ఆల్రెడీ ప్లానెట్స్ ఎన్నున్నాయో తెలుసు. టోటల్‌గా మనకి ఇదివరకు 9 గ్రహాలు ఉండేవి. ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహాన్ని తీసేశారంటే ప్లూటోని తీసేశారు. ప్లూటోని ఎప్పుడు తీసేశారంటే 2006లో గ్రహాల లిస్ట్ నుంచి, ప్లానెట్స్ లిస్ట్ నుంచి ప్లూటోని రిమూవ్ చేశారు 2006లో. రిమూవ్ చేసింది ఎవరంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అనేది మనకి దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ప్లూటోని ఇప్పుడు ఏమని చెప్పేసి పిలుస్తున్నారంటే ప్లూటో ఈజ్ నాట్ అ ప్లానెట్, ఇట్ ఈస్ అ డ్వార్ఫ్ బాడీగా చెప్పడం జరుగుతుంది. డ్వార్ఫ్ ప్లానెట్‌గా చెప్తున్నారు. సో ఇక్కడి వరకు బానే ఉంది. ఒక్కొక్కసారి మనం కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సైజెస్ దగ్గర. సో మనకి గ్రహాల యొక్క పరిమాణాన్ని చూసుకున్నప్పుడు పెద్దదేది, చిన్నదేది ఇట్లా మాట్లాడతాం కదా! ఫస్ట్‌దేది అతి పెద్ద గ్రహం, రెండో అతి పెద్ద గ్రహం, మూడో అతి పెద్ద గ్రహం ఇలా అంటాం కదా! సో మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో మనకి బృహస్పతి, తర్వాత శని గ్రహం, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 గ్రహాలు కూడా మనకి చాలా అతిపెద్ద గ్రహాలు. జెయింట్ ప్లానెట్స్ అన్నమాట. ఇంకొకటి ఇవి బృహస్పతిని పోలికలు కలిగి ఉంటాయి కాబట్టి, జూపిటర్‌కి సంబంధించిన పోలికలు ఉంటాయి కాబట్టి, ఈ 4 ప్లానెట్స్‌ని జోవియన్ ప్లానెట్స్ అని చెప్పేసి అంటారు. దే ఆర్ కాల్డ్ యాస్ జోవియన్ ప్లానెట్స్. ఇదొక పాయింట్. సో అతిపెద్ద గ్రహం జూపిటర్ అన్నమాట. ఇక్కడ నుంచి చూసుకోండి. జూపిటర్ తర్వాత సైజ్ విషయానికొస్తే ఇక్కడ మీరు గనుక జనరల్‌గా చూసుకున్నట్టయితే అతిపెద్దది జూపిటర్, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏది సైజెస్ విషయంలో. ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్, 5వ అతిపెద్ద గ్రహం ఏది అంటే భూమి. సో ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్‌గా మనం దేన్ని పిలవచ్చు అంటే అర్త్‌ని పిలవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని తర్వాత మనకి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇక్కడి వరకు బానే వచ్చేస్తది. దాని తర్వాత మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. అర్త్ తర్వాత అతిపెద్ద గ్రహం ఏది? 6వ అతిపెద్ద గ్రహం ఏది? ఇలాంటివి అడుగుతారు. సో మీరు ఈజీగా ఏమని గుర్తుపెట్టుకుంటారంటే ఈవినింగ్ ఎమ్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ ఎమ్ స్క్వేర్. సో ఈ అంటేనేమో అర్త్ భూమి. వి అంటేనేమో వీనస్ శుక్రుడు అని చెప్పేసి వస్తది. ఎమ్ స్క్వేర్ అంటే ఎమ్ అంటే మార్స్, ఇంకొక ఎమ్ మెర్క్యూరీ. అసలు గ్రహాలన్నిటిలో కూడా అతి చిన్న గ్రహం మెర్క్యూరీ కాబట్టి మీకు మార్స్‌కి, మెర్క్యూరీకి, అంగారకుడికి, బుధుడికి కన్‌ఫ్యూజ్ అవ్వరు ఎమ్ స్క్వేర్ ఉన్నా. సో అంగారకుడు బుధుడు, మార్స్, మెర్క్యూరీ ఏది ముందర రావాలి? మార్సే రావాలి. తర్వాత మెర్క్యూరీ రావాలి. ఈవి అంటే అర్త్, వీనస్. ఇప్పుడు ఎటు నుంచి ఎటు ఇచ్చినా సరే ఏది లార్జెస్ట్, ఏది స్మాలెస్ట్ మీరు ఆన్సర్ పెడతారు. కన్‌ఫ్యూజ్ అవ్వరు. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈవీఎం స్క్వేర్. అర్త్, వీనస్, మార్స్ అండ్ మెర్క్యూరీ అయిపోయింది ఇక్కడ. సో సూర్యుడికి చాలా దగ్గరగా ఉండే గ్రహం కూడా మెర్క్యూరీయే. సూర్యుడికి దూరంగా ఉండేది నెప్ట్యూన్. సూర్యుడికి దగ్గరగా ఉండేది బుధుడు అండ్ సూర్యుడికి దూరంగా ఉండేది నెప్ట్యూన్ అన్నమాట. సో సైజ్ బట్టి చూసారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంపార్టెంట్‌వి కూడా చూడడం జరిగింది. ఇలాగే గనక చూసుకున్నట్టయితే మిమ్మల్ని నెక్స్ట్ అడిగే క్వెషన్స్ ఇలా ఉంటాయన్నమాట. సూర్యుడికి దగ్గరగా ఉన్నది ఏది అంటే మెర్క్యూరీ. మన గ్రహం సూర్యుడికి ఎన్నో పొజిషన్‌లో ఉంది? థర్డ్ అన్నమాట. ఫస్ట్ మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత అర్త్ అనేది రావడం జరుగుతది. అలాగే నెక్స్ట్ ఈ 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా! ఇందులో ఈ మార్స్‌కి, జూపిటర్‌కి మధ్యలో మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటది. గ్రహ శకలాల బెల్ట్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఎక్కడుంటది అంటే మార్స్‌కి, జూపిటర్‌కి మధ్యలో ఉంటది. దీన్ని మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని కూడా అంటారు. క్యూపర్ బెల్ట్ ఎక్కడుంటది అని అడిగారనుకోండి, క్యూపర్ బెల్ట్ అనేది నెప్ట్యూన్‌కి అవతల ఉంటదన్నమాట. జస్ట్ జనరల్‌గా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇంతవరకు రారు. ఎందుకంటే అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ కదా! భూమి గురించి మాత్రమే అడుగుతారు. మేబీ అక్కడ సోలార్ సిస్టమ్‌ని కూడా ఇండైరెక్ట్‌గా మెన్షన్ చేశారు కాబట్టి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక లైన్ అక్కడ మెన్షన్ చేశారనమాట మనకి జనరల్ జియోగ్రఫీలో. ఇంకొకటి సీజన్స్, ఎర్త్‌కి సంబంధించిన సీజన్స్ కాలాలు. ఎర్త్ తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని, సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటాం.
వెన్ ఎర్త్ రొటేట్ ఇట్స్ ఓన్ యాక్సిస్, వెన్ ఎర్త్ విల్ రొటేట్ ఇన్ ఓన్ యాక్సిస్, సో అది రొటేషన్గా చెప్తాం. ఒకవేళ సూర్యుడి చుట్టూ కనుక రొటేట్ అయితే దాన్ని రివల్యూషన్గా చెప్తాం అనమాట. సో ఈ రొటేషన్ అండ్ రివల్యూషన్ వల్ల మనకి చాలా వరకు భూమి మీద కొన్ని సిస్టమ్స్ ఏర్పడతాయి. అర్త్ రొటేషన్ వల్ల అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల డే అండ్ నైట్ అనేవి మనకి ఏర్పడడం జరుగుతుంది. పగలు లేదా రాత్రి అంటాం కదా, సో ఇవి ఏర్పడడానికి కారణం అర్త్ యొక్క రొటేషన్. అర్త్ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల, సో జనరల్గా మనకి ఎలా తిరుగుతుంది అర్త్ సూర్యుడి చుట్టూ ఎలిప్టికల్ పాత్లో తిరుగుతుంది కదా, దీర్ఘవృత్తాకార కక్ష. సో దానివల్ల సీజన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట, కాలాలు, అలాగే పగలు రాత్రిలో వ్యత్యాసాలు. సో ఇవన్నీ డే అండ్ నైట్లో డిఫరెన్సెస్, డే అండ్ నైట్ ఏర్పడేది రొటేషన్ వల్లే. ఆ డిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి సీజన్స్ కాలాలు కావచ్చు, ఇవి ఏర్పడడానికి అర్త్ సూర్యుడి చుట్టూ తిరగడం, అది కూడా ఎలిప్టికల్ పాత్లో తిరగడం అనేది రీజన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీని నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అర్త్కి సంబంధించిన సీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా అర్త్ని 2 పార్ట్స్ కింద విడదీయచ్చు. ఒకటి వచ్చేటప్పటికి ఉత్తరార్ధగోళం అండ్ దక్షిణార్ధగోళం, నార్థర్న్ హెమిస్పియర్, సౌత్రన్ హెమిస్పియర్. నార్త్ హెమిస్పియర్లో పగలు అత్యధికంగా ఎప్పుడు చూడొచ్చు అంటే జూన్ 21. సో డే అనేది ఎప్పుడు ఎక్కువ చూడొచ్చు అంటే 21 జూన్ డే టైం ఎక్కువ చూడొచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సమ్మర్ సోల్స్టైజ్. ఒకవేళ మనకి ఎక్కువ రాత్రి కాలం అంటే నైట్ టైం అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసేది మనం ఎప్పుడు అంటే వింటర్ సోలిస్టైజ్ టైంలో 22 డిసెంబర్, కొన్ని చోట్ల 21, 23 ఇలా కూడా ఉంటుంది. ఆన్ యావరేజ్ 22 డిసెంబర్ అనమాట. ఇది నార్థర్న్ హెమిస్పియర్లో. సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్ సౌత్రన్ హెమిస్పియర్ దక్షిణార్ధగోళంలో ఉల్టాలో వస్తుంది. 22 డిసెంబర్ సమ్మర్ సోలిస్టైజ్ అండ్ జూన్ 21 వింటర్ సోలిస్టైజ్ వస్తాయి. అలా రావడం జరుగుతుంది. ఈక్వినాక్స్ భూమి మొత్తం మీద కూడా పగలు రాత్రి ఈక్వల్గా, డే అండ్ నైట్ ఈక్వల్గా ఎప్పుడు కనిపిస్తాయంటే మార్చ్ 21, సెప్టెంబర్ 23 కనిపించడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, అర్త్ నార్మల్గా ఇలా తిరుగుతుంది అంటాం కదా, అర్త్ విల్ బి రొటేటెడ్ లైక్ దిస్. కాకపోతే ఏమవుతుంది అంటే కొంచెం టిల్ట్ అవుతుంది అనమాట, కొంత యాంగిల్ టిల్ట్ అవుతుంది. అది వెర్టికల్గా హారిజెంటల్గా కూడా, అంటే వెర్టికల్ కానీ హారిజెంటల్గా కూడా అర్త్ టిల్ట్ అవుతుంది. ఆ యాంగిల్ ఎంత, ఆ వంగిన యాంగిల్ ఎంత అని అడుగుతారు. వెర్టికల్గా లేదా యాక్సెల్ ప్లేన్ అని కూడా పిలుస్తాం అనమాట. ఈ యాక్సెల్ ప్లేన్ మీద 23.5 డిగ్రీస్ మనకి వంగుతుంది, టిల్ట్ అవుతుంది. ఒకవేళ హారిజాంటల్, దీన్ని ఆర్బిటాల్ ప్లేన్ అని కూడా అంటాం. ఆర్బిటాల్ ప్లేన్ అన్న హారిజెంటల్ ప్లేన్ అన్న ఒకటే. అర్త్ 66.5 డిగ్రీస్ మనకి టిల్ట్ అవుతుంది. హారిజాంటల్ ఆర్బిటల్ అని అడిగితే 66.5 డిగ్రీస్, వర్టికల్గా యాక్సియల్ ప్లేన్ అని అడిగితే 23.5 డిగ్రీస్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, టిల్టెడ్. అర్త్ కొంచెం బెండ్ అయ్యి సూర్యుడి చుట్టూ తిరగడం కానీ తన చుట్టూ తాను తిరగడం కానీ చేస్తుంది. సో దీనివల్లే డే అండ్ నైట్లో డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా దాని వల్ల ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, అర్త్ తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 24 అవర్స్ అంటాం, 24 గంటలు. కానీ ఎగ్జాక్ట్గా ఎలా చెప్తారు అంటే 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్. సో ఇలా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 24, 25, 26, 27 అలా ఇస్తే ఆన్సర్ ఇదే అవుతుంది. అలా ఇవ్వకుండా మినిట్స్ సెకండ్స్లో ఇచ్చారనుకోండి, సో మనకి ఏమవుతుంది అంటే 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్ పడుతుంది. సో ఓవరాల్గా మనం ఎలా తీసేసుకుంటామంటే 24 అవర్స్ కింద తీసుకుంటాం. అది 1 డే అంటాం కదా అర్త్కి. రివల్యూషన్, భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 డేస్ తీసుకుంటుంది అంట. సో సాధారణంగా 365 డేస్ 9 అవర్స్ 6 మినిట్స్ ఇలా చెప్తారు. 9 అవర్స్ 6 మినిట్స్ అనేది కూడా చెప్తారు. బట్ రివల్యూషన్కి ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. రొటేషన్ అప్పుడప్పుడు ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనివల్లే సీజన్స్, కాలాలు ఏర్పడతాయి అన్నమాట. సో మనకి సమ్మర్, వింటర్, రెయిన్ ఇట్లా డిఫరెంట్ అన్ని సీజన్స్, ముఖ్యంగా మనకి వేసవి కాలం, శీతాకాలం లాంటి సీజన్స్ డిఫరెన్సెస్ అన్ని కూడా ఏర్పడడానికి కారణం అర్త్ రివల్యూషన్గా చెప్తాం. ఈ పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ ఆఫ్ సన్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే నార్వే. నార్వే అనే కంట్రీని మనకి రాత్రులు కూడా సూర్యుడు ఉదయించే దేశంగా, ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ ఆఫ్ సన్గా చెప్తాం. ఈ పాయింట్స్ మనకి సీజన్స్ టైంకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి అర్త్కి ఒకే ఒక్క శాటిలైట్ ఉంది అండ్ మూన్ అనమాట. మనకు ఉన్న ఒకే ఒక్క మూన్, ఒక్కొక్క శాటిలైట్ మూన్, చంద్రుడిగా చెప్పొచ్చు. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి అండ్ భూమి చుట్టూ తిరగడానికి కూడా సేమ్ టైం పీరియడ్ పడుతుందంట. మూన్ ఓన్గా రొటేట్ అవ్వడానికి, ఓన్ యాక్సెస్ మీద రొటేట్ అవ్వడానికి, అర్త్ చుట్టూ రివల్యూట్ అవ్వడానికి పట్టే టైం 27 డేస్.
అందుకే మూన్‌కి సంబంధించి ఒకే పార్ట్ కనిపిస్తది. ఎప్పుడు మూన్‌కి సంబంధించిన ఒకవైపు మాత్రమే మనకి ఎందుకు కనిపిస్తది? వన్ సైడ్ ఒకటే విజిబుల్ ఎందుకుంటది అంటే, బికాజ్ మూన్ యొక్క రొటేషన్, రివల్యూషన్ సేమ్ ఉంటదంటే 27 డేస్. సో, ఇవి మీరు ఓవరాల్‌గా సీజన్స్‌కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో, ఇంకొక కాన్సెప్ట్ ఉంది అక్కడే మనకి టైమ్‌కి సంబంధించింది. మీరెప్పుడైనా టైమ్‌కి సంబంధించి చదువుకోవాలి అనుకుంటే జియోగ్రఫీలో, సో, మనకి మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఈ లాంగిట్యూడ్స్ అంటాం, రేఖాంశాలు. సో, దాన్ని బట్టే మనకి టైమ్‌ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది జియోగ్రఫీలో. సో, ప్లేస్ కావాలి అనుకోండి లాటిట్యూడ్ అక్షాంశాలు. అదే టైమ్ అనుకోండి స్పెసిఫై చేయాలంటే రేఖాంశాలు, లాంగిట్యూడ్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో, దీంట్లో గనక మనం జనరల్‌గా చూసుకున్నట్టయితే నేనిక్కడ అక్షాంశాలని రాసాను. సో, ఇది అక్షాంశాలు కాదు, రేఖాంశాలుగా చెప్పొచ్చనమాట. లాంగిట్యూడ్స్‌కి సంబంధించి. మనకి గ్లోబ్ మీద హారిజాంటల్ లైన్స్ ఏమో లాంగిట్యూడ్స్, వెర్టికల్ లైన్స్ ఏమో ఇవి లాటిట్యూడ్స్, ఇవి లాంగిట్యూడ్స్‌గా చెప్తాం వెర్టికల్ లైన్స్. సో, ఇక్కడ మనకి లాంగిట్యూడ్స్ విషయానికొచ్చేటప్పటికి అర్త్ మొత్తం 360 డిగ్రీస్ కదా! జియాయిడ్ షేప్ 360 డిగ్రీస్ ఉంటది. ఈ 360 డిగ్రీస్‌లో మనకి అర్త్‌ది ఏదైతే సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఉందో 0 డిగ్రీస్ అనేదాన్ని, సో, ఆ 0 డిగ్రీస్ వర్టికల్ లైన్ లేదా లాంగిట్యూడ్ లేదా రేఖాంశం ఏదైతే ఉందో దాన్ని ప్రైమ్ మెరిడియన్ అని చెప్పేసి అంటాం. ప్రైమ్ మెరిడియన్ అనేది మనకి లండన్‌లోని గ్రీన్‌విచ్ అనే ప్రదేశం గుండా పోతది. అందుకనే మనకి ఈ గ్రీన్‌విచ్ అనే దాన్ని మనకి ప్రైమ్ మెరిడియన్, గ్రీన్‌విచ్ మెరిడియన్ అని కూడా పిలుస్తారు. లాంగిట్యూడ్స్‌ని బట్టి టైం చెప్తారు. ఆ టైం కోసం రిఫరెన్స్‌కి అర్త్ 360 డిగ్రీలు అనుకుంటే యాంగిల్, దాంట్లో 0 డిగ్రీస్ ఏదైతే సెంటర్ ఆఫ్ ద అర్త్ వెర్టికల్ లైన్ అనేది ఉందో దాన్ని ఆ 0 డిగ్రీస్‌ని గ్రీన్‌విచ్ మెరిడియన్‌గా చెప్తామన్నమాట. సో, ఇప్పుడు చూడండి. ఒక్కొక్కసారి క్వెషన్స్ ఎలా అడుగుతారంటే గ్రీన్‌విచ్ మెరిడియన్ లేదా ప్రైమ్ మెరిడియన్ ఎన్ని డిగ్రీస్ అని చెప్పేసి అడగొచ్చు. 0 డిగ్రీస్. సో, ఈ 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ లేదా రేఖాంశం ఎన్ని కంట్రీల గుండా పోతది? అలాంటిది కూడా ఒక క్వెషన్ పడొచ్చండి. 8 నేషన్స్ గుండా పోతది. ఇందులో ఇండియా ఉండదు. ఒక్కొక్కసారి ఇండియా ఉందా లేదా అలాంటి క్వెషన్స్ కూడా అడుగుతారు. కొంతమందికి తెలీదు కాబట్టి అవి చూసుకోండి. 8 నేషన్స్ అన్నమాట. ఈ 8 కంట్రీల్లో మనకి 3 కంట్రీలు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ యూరప్ దగ్గర ఉంటాయి. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్. సో, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్. అలాగే దాని తర్వాత అల్జీరియా, మాలి, బుర్కినా ఫాజో, టోగో, ఘనా. అల్జీరియా, మాలి, బుర్కినా ఫాజో, టోగో, ఘనా. ఈ కంట్రీలతో పాటుగా స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ 8 కంట్రీల గుండా ప్రైమ్ మెరిడియన్ అనేది పోతది. కేవలం లండన్ అని చెప్పేసి మనం చదువుకొని వెళ్తే ఒక్కొక్కసారి ఇబ్బంది పడతాం కాబట్టి జస్ట్ చూడండి అంతే. ఎక్కువగా మీరు స్ట్రెస్ పెట్టొద్దు. తక్కువ టైం ఉంది కాబట్టి జస్ట్ తెలుసుకుంటే సరిపోతది. ఆప్షన్స్‌లో మీకు ఆటోమేటిక్‌గా గుర్తొస్తది. ఏది ఘనా ఒకటా? టోగోా? నెక్స్ట్ మాలి, బుర్కినా ఫాజో, అల్జీరియా, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఈ మధ్యన మధ్యధరా సముద్రం అనేది ఎక్కువ న్యూస్‌లో ఉంటుంది. మెడిటేరియన్ సీ. ఈ ప్రైమ్ మెరిడియన్ అనేది ఉంది చూసారా? ఇది అట్లాంటిక్ ఓషన్ అంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రం, నార్వేజియన్ సీ అండ్ మెడిటేరియన్ సీలని కూడా తాకుతది. మధ్యధరా సముద్రాన్ని కూడా ఈ ప్రైమ్ మెరిడియన్ అనేది తాకుతదనమాట. నెక్స్ట్ వన్ మన ఇండియన్ స్టాండర్డ్ టైం, మన భారతదేశానికి సంబంధించిన ప్రామాణిక కాలాన్ని ఏ లాంగిట్యూడ్, ఏ రేఖాంశంతో చెప్తామంటే 82½ డిగ్రీస్ ఈస్ట్, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంతో చెప్తాం. ఈ 82½ డిగ్రీస్ ఈస్ట్ ఇండియాలో 5 స్టేట్స్ గుండా పోతది. ఒకటి వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్‌గఢ్, 4 ఒడిస్సా, 5 ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ అనే ఏరియా ఈ టైం దానికి సంబంధించి ఇంపార్టెంట్‌గా చెప్తా ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ ఏరియా ఏదైతే ఉందో అవి మనకి చాలా ఇంపార్టెంట్ ప్రదేశాలు ఈ 82½ డిగ్రీస్ ఈస్ట్‌కి సంబంధించి. అలాగే అర్త్ మనకి 360 డిగ్రీస్ యాంగిల్‌లో ఉంటది కదా! అర్త్ ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి అంటే ఈ 360 డిగ్రీస్‌ని కంప్లీట్ చేయడానికి 24 అవర్స్ టైం పడతది. ఒక గంటలో అర్త్ ఎన్ని డిగ్రీలు తిరగగలదు అంటే 15 డిగ్రీస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఎందుకు అంటే మీకు ఎప్పుడైనా ఒక కంట్రీ టైమ్‌ని కనుగొనండి, కాలిక్యులేట్ చేయండి అని అడిగినప్పుడు సో, జనరల్‌గా ఇలాంటివన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. 360 డిగ్రీస్‌లో 24 అవర్స్, 1 అవర్‌లో 15 డిగ్రీస్ అర్త్ మనకి ఇట్లా రొటేటింగ్ గాని, రివల్యూట్ గాని అవుతా ఉంటది. అవి గుర్తుపెట్టేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. ఇది 0 డిగ్రీస్ కదా! మనకి ఏదైతే లాంగిట్యూడ్ 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్. ప్రైమ్ మెరిడియన్‌కి ఇటు సైడ్ మనకి 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ 180 డిగ్రీల వరకు కూడా ఇక్కడ మనకి ఏమంటాము రేఖాంశాలు అనేవి ఉంటాయి. ఇటు 180 డిగ్రీల రేఖాంశాలు ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేటప్పటికి వెస్ట్ సైడ్ అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఈస్ట్ సైడ్. 0 డిగ్రీస్ ప్రైమ్ మీడియన్ ఈ గ్రీన్‌విచ్ ఏరియా ఉంది చూసారా? లండన్ ప్రాంతం. సో, ఇక్కడి నుంచి ఎవరైనా ఈస్ట్ సైడ్ ఎళ్ళినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్ సైడ్ టైం అనేది యాడ్ అవుతది. టైం అనేది జనరల్‌గా కలుస్తది. ఒకవేళ గనక
వెస్ట్ సైడ్కి వచ్చారనుకోండి టైం అనేది డిటెక్ట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. మనం పశ్చిమం వైపుకి వెళ్తే టైం లాస్ అయిపోతాం. ఇటు వెళ్తే తూర్పుగా టైం అనేది మనం గెయిన్ అవుతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇండియా దగ్గర ఉన్నారు, ఒక పర్సన్ లండన్ దగ్గర ఉన్నారు అనుకుందాం. ఇండియా దగ్గర ఒకళ్ళు, లండన్ దగ్గర ఒకళ్ళు. క్లియరా? సో మనకి లండన్ దగ్గర 0 degrees ఉంటుంది, ఇండియా దగ్గర 82.5 degrees ఉంటుంది. ఈ రెండింటికి టైం డిఫరెన్స్ ఎంత అంటే 5.5 hours అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లండన్ దగ్గర 1 o'clock అయింది అనుకోండి, అండ్ దాదాపుగా మనకి ఏమంటాము ఇండియా దగ్గర 5:30, అరౌండ్ 5:30 లేకపోతే 6:30, ఎట్లా 5:30 గంటల వ్యత్యాసం. మనం ఇక్కడ 5:30 ఎందుకు అవుతుంది? టైం అనేది జనరల్గా యాడ్ అవుతుంది కాబట్టి. అదే ఆ పర్సన్ వెస్ట్ సైడ్ ఉన్నారనుకోండి టైం అనేది లాస్ అవుతుంది. అంటే 1 o'clock నుంచి బ్యాక్ వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, మనకి మొత్తం 360 degrees కదా గ్లోబ్. 180 degrees ఈస్ట్ ఈక్వల్ టు 180 degrees వెస్ట్ అంటాం. దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ రెండు ఆపోజిట్ కాన్సెప్ట్స్, ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. జనరల్గా గ్లోబ్ని ఇలా చూసినప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడతాం కదా, మళ్ళీ అత్త ఇలా తిరిగి ఎక్కడికి వస్తుంది? ఈ పాయింట్కే వస్తుంది. సో అదే 180 degrees ఈక్వల్ టు 180 degrees వెస్ట్. దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ రేఖ అని చెప్పేసి అంటారనమాట. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ దగ్గర నుంచి ఎవరైనా రైట్ సైడ్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఒక డేని లాస్ అవుతారు. అదే గనక అంటే రైట్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ అనమాట వెళ్తున్నారు అనుకోండి. సో అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కాన్సెప్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 0 degrees దగ్గర ప్రైమ్ మీడియం దగ్గర ఈస్ట్ వెళ్తే టైం యాడ్ అవుతుంది, తూర్పు వైపు వెళ్తే. పశ్చిమం వైపు వెళ్తే టైం లాస్ అయిపోతాం. కానీ ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ రేఖ దగ్గరకు వచ్చేటప్పటికి ఉల్టా కాన్సెప్ట్ అనమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్ నుంచి ఎవరైనా ఈస్ట్ వైపు వెళ్తున్నారు అనుకోండి, అంటే తూర్పు వైపు వెళ్తున్నారు అనుకోండి, సో జనరల్గా మనకి ఇక్కడ, సో అప్పుడు మనకి టైం అనేది, డే అనేది లాస్ అవుతారు. సో ఒకవేళ వాళ్ళు వెస్ట్ వైపు వస్తున్నారు అనుకోండి, డే అనేది గెయిన్ అవుతారు. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒక పర్సన్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ని ఈస్ట్ సైడ్ వైపు క్రాస్ చేశారు అనుకోండి, సో టైం అనేది లాస్ అవుతారు, డే లాస్ అవుతారు. అదే వెస్ట్ వైపు వస్తున్నారు అనుకోండి, డే అనేది గెయిన్ అవుతారు. సో ఇది ఉల్టా అనమాట. సో మనం ఏమనుకుంటాం, 0 degrees అంటే ఈస్ట్ వెస్ట్ కదా, సో ఈస్ట్ వైపు వెళ్తే టైం పెరుగుతుంది, వెస్ట్ వైపు వెళ్తే టైం తగ్గుతుంది అనుకుంటాం. సో మళ్ళీ 180 degrees అంతర్జాతీయ రేక్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే అనుకుంటారు. కానీ ఇంటర్నేషనల్ డేట్ లైన్లో డే గురించి మిమ్మల్ని కలుస్తుందా కలవదా, డే యాడ్ అవుతుందా, డే డిక్రీజ్ అవుతుందా అంటే దీనికి ఎప్పుడు ఆపోజిట్ వేలో మీరు చూసుకుంటూ ఉండాలి. నేను టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు షార్ట్ కట్లో జస్ట్ ఇప్పటికి గుర్తుపెట్టుకుంటారు అనే విధంగా నేను షార్ట్ కట్లో చెప్పానండి. అవి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ డేట్ లైన్ కావచ్చు, అవి కావచ్చు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ మోస్ట్లీ మనకి పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న ఐలాండ్స్ని తాకుతూ వెళ్తూ ఉంటుంది. పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న ఐలాండ్స్ లైక్ కిరిబాతి ఐలాండ్, ఇలాంటి ఐలాండ్స్ని తాకుతూ వెళ్తుంది. అలాగే మనకి బేరింగ్ జలసంధి అంటాం కదా, బేరింగ్ స్ట్రైట్ని కూడా మనకి ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్. అలాగే ఇండియాకి సంబంధించి ఎన్ని టైం జోన్స్ ఉన్నాయంటే ఒకే ఒక్క టైం జోన్ ఉంది, 82.5 degrees ఈస్ట్. ప్రపంచంలో అత్యధికమైన టైం జోన్స్ని ఎవరు కలిగి ఉన్నారంటే ఫ్రాన్స్ అనమాట. ప్రపంచంలో అత్యధికమైన టైం జోన్స్ని కలిగి ఉంది ఫ్రాన్స్, 12 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇండియాలో కూడా ఒక టైం జోన్ గురించి డిస్కషన్ జరుగుతుంది. దాన్ని చాయ్ బాగా టైం అని చెప్పేసి అంటాం. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో అస్సాం లాంటి ప్రాంతాల్లో టీ పండిస్తారు కదా, సో అక్కడ ఆ టీ కల్టివేషన్కి యూజ్ అయ్యేలాగా మనకి ఒకప్పుడు బ్రిటిషర్స్ స్టార్ట్ చేశారు, కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ టైంని మనం మానేస్తుండే. సో దాన్ని తిరిగి తీసుకురావాలి, ఇండియాలో 2 టైం జోన్స్ తీసుకురావాలి, చాయ్ బాగా టైం తీసుకురావాలని ఒక డిస్కషన్ కూడా నడుస్తూ ఉంది. బట్ మోర్ ప్రాబబ్లీ ఇండియాలో ఉన్నది ఒకే ఒక్క టైం జోన్. ఫ్రాన్స్లో అత్యధికంగా ఉంటాయి, 12 ఉంటాయి. అదే యుఎస్ఏ, కెనడా లాంటి వాటిని తీసుకున్నాం అనుకోండి, యుఎస్ఏ, కెనడాలో మనకి 5 టైం జోన్స్ ఉంటాయి, 5 ఉంటాయి వీళ్ళకైతే. సో 5 టైం జోన్స్ ఎలా ఉంటాయంటే పసిఫిక్ టైం జోన్, నెక్స్ట్ అట్లాంటిక్ టైం జోన్, ఈస్టర్న్ టైం జోన్, సెంట్రల్ టైం జోన్, మౌంటైన్ టైం జోన్ అని చెప్పేసి మొత్తం మనకి 5 ఉంటాయి అన్నమాట టైం జోన్స్ యుఎస్ఏ, కెనడాకి అయితే. ఇవి డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి టైం మీద కొంచెం డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వీటిని మనం రివైజ్ చేసి పెట్టుకుంటే బెటర్. సో నెక్స్ట్ చాప్టర్ అంటే మనకి వరుసగా వస్తున్నాం కదా, దాంట్లో నెక్స్ట్ ఉన్నది మనకి సిలబస్లో ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్ అనమాట. భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం. సో భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం లేదా ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్కి సంబంధించి మనకి టోటల్గా 3 లేయర్స్ ఉంటాయి, 3 పొరలు ఉంటాయి. సో వాటిని క్రస్ట్, మ్యాంటల్, కోర్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. క్రస్ట్ అంటే అర్థం ఇక్కడ భూపటలం అండ్ భూప్రావరం, భూకేంద్ర మండలంగా చెప్పడం జరుగుతుంది. అయితే క్రస్ట్కి, మ్యాంటల్కి ఇక్కడ ఒకసారి చూడండి మీరు.
ఇక్కడొచ్చేటప్పటికి ఇది మ్యాంటల్ కదా, ఇది క్రస్ట్ కదా. భూపటలం, భూప్రావరం అనమాట. ఈ రెండిటికి మధ్యలో ఏదైతే డిస్కంటిన్యూటీ అంటే సో మనకి అసలు భూమి లోపల 3 పొరలున్నాయని ఎలా తెలుసు? సెసిమిక్ వేవ్స్, ఇంకొన్ని వేరియబుల్స్ ఆధారంగా. సో మనకి టెంపరేచర్, ప్రెషర్ ఇలా వీటన్నిటిలో వచ్చే డిఫరెన్సెస్‌ని బట్టి డిస్కంటిన్యూటీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ క్రస్ట్‌కి, మ్యాంటల్‌కి, భూపటలానికి, భూప్రావరానికి మధ్యలో డిస్కంటిన్యూటీని మొహోరవిక్ డిస్కంటిన్యూటీ అంటారు. మొహోరవిక్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ మ్యాంటల్ అండ్ కోర్ అంటే భూకేంద్ర మండలం ఏదైతే ఉందో అది. భూప్రావరానికి, భూకేంద్ర మండలానికి మధ్యలో ఉండేది ఏది అంటే గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీగా అంటాం. నెక్స్ట్ భూకేంద్ర మండలం దట్ ఈస్ కోర్. కోర్ మళ్ళీ 2 పార్ట్స్ కింద ఉంటుంది. ఒకటి అప్పర్ కోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నర్ కోర్, ఔటర్ కోర్. సో కోర్ అనేది మనకి ఇన్నర్ కోర్గా, ఔటర్ కోర్గా ఉంటుంది అనమాట. ఇన్నర్ కోర్కి, ఔటర్ కోర్కి మధ్యలో ఉండే డిస్కంటిన్యూటీని లెహమాన్ అని చెప్పేసి అంటారు, లేదా లేమాన్ అని కూడా పిలవచ్చు. లేమాన్ డిస్కంటిన్యూటీ అనేది ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. అండ్ నెక్స్ట్ కోర్కి, మ్యాంటల్కి మధ్యలోనైతేమో గూటన్బర్గ్, మ్యాంటల్కి, క్రస్ట్కి అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు? మొహోరవిక్. భూపట్లానికి, భూప్రావరానికి మొహోరవిక్, భూప్రావరానికి, భూకేంద్ర మండలానికి ఏమో గూటన్బర్గ్, భూకేంద్ర మండలంలో మళ్ళీ ఇన్నర్కి, ఔటర్కి లేమన్ డిస్కంటిన్యూటీ. సో ఒక్కొక్కసారి చాలా డిఫరెంట్గా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఏంటి అనేది చూద్దాం. క్రస్ట్, భూపటలం ఉంది కదా, అది 2 పార్ట్స్ కింద తీసుకోవచ్చు. అప్పర్ క్రస్ట్, లోవర్ క్రస్ట్గా చెప్తాం అనమాట. అప్పర్ అండ్ లోవర్ క్రస్ట్ ఈ రెండిటికి మధ్యలో కూడా డిస్కంటిన్యూటీ అనేది కనిపిస్తుంది. ఆ డిస్కంటిన్యూటీని ఏమని చెప్పేసి పిలుస్తారంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి పిలుస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇస్ అ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ. ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోవచ్చండి. బట్ ఈ డిస్కంటిన్యూటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్తాం. ఫస్ట్ మనకి భూమి మీద కనిపించే సర్ఫేస్ నుంచి భూపటలం క్రస్ట్ అనేది దాదాపుగా 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 80 కిలోమీటర్స్ దగ్గర నుంచి 2900 కిలోమీటర్లు, 2900 కిలోమీటర్స్ వరకు మ్యాంటల్, భూప్రావరం ఉంటుంది. దాని తర్వాత అంతా భూకేంద్ర మండలం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది కొంచెం మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 4 ఆప్షన్స్లో ఎక్కడో ఒకడ మార్చి ఇవ్వచ్చు. అసలు అర్త్ లోపల 3 లేయర్స్ ఉన్నాయని క్రింది వాటిలో ఏవి ఎవిడెన్సెస్, ఏవి ఆధారాలు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిసోర్సెస్ ఆఫ్ ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్ అని అడుగుతారు. భూమి అంతర్భాగానికి సంబంధించి డైరెక్ట్ రిసోర్సెస్ మనకి ఎలా తెలుసు అంటే అగ్నిపర్వత విస్ఫోటనం, వాల్కనిక్ ఎరప్షన్ అండ్ శిలలు, రాక్స్ వల్ల తెలుసు. ఇండైరెక్ట్ రిసోర్సెస్ వచ్చేటప్పటికి టెంపరేచర్, ప్రెషర్, మీటర్స్, గ్రావిటేషన్, గ్రావిటీ ఎనోమలీ అండ్ మ్యాగ్నెటిక్ సోర్సెస్, సెసిమిక్ వేవ్స్. సెసిమిక్ వేవ్స్ అంటే భూకంప తరంగాలుగా చెప్తామా, అవి ఒకటి. మ్యాగ్నెటిక్ సోర్సెస్, అయస్కాంత క్షేత్ర ప్రభావాలు, వాటి వల్ల గ్రావిటీ ఎనోమలీ. సో గ్రావిటీ ఎనోమలీ ఏంటంటే మాస్ని బట్టి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని బట్టి గ్రావిటీ అనేది చేంజ్ అవుతుంది, గురుత్వాకర్షణ శక్తి. సో భూమి లోపల మనకి ఆ మినరల్ కంపోజిషన్, రాక్స్ కంపోజిషన్ చేంజ్ అయినప్పుడల్లా ఈ గ్రావిటీలో డిఫరెన్సెస్ వస్తాయి. అలాగా గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీని బట్టి. నెక్స్ట్ మీటర్స్, ఏవైతే మీట్రాయిడ్స్ ఉంటాయి అట్లాంటి వాటి గురించి. టెంపరేచర్ అండ్ ప్రెషర్ని బట్టి కూడా. టెంపరేచర్ అనేది అసలు భూమి లోపల యూనిఫామ్గా ఉండదంట. సో మీరు వెళ్ళే కొలది కూడా ఇంక్రీజ్ అవడం, డిక్రీజ్ అవడం ఇవన్నీ జనరల్గా చూడొచ్చు అంట. సో అట్లా మనం చెప్పొచ్చు. ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి. వెళ్ళే కొలది, డెప్త్కి వెళ్ళే కొలది ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో మనం యూనిఫామ్గా ఉంటుందని మాత్రం, అండ్ యూనిఫామ్గా ఉండదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గ్రావిటేషన్, గ్రావిటీ ఎనోమలీ, మ్యాగ్నెటిక్ సోర్సెస్, సెస్మిక్ వేవ్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్నమాట, ఆధారాలు. దానివల్లే మనకి 3 పొరలు ఉన్నాయి: భూపటలం, భూప్రావరం, భూకేంద్ర మండలం. డిస్టెన్స్ అడిగితే వర్స్ట్ కేసులో 40 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాని తర్వాత 2900, దాని తర్వాత ఇలా ఉంటుంది. కొనరాడ్ డిస్కంటిన్యూటీ, మొహోరవిక్, గూటన్బర్గ్, లేమన్ డిస్కంటిన్యూటీగా చెప్పొచ్చు. ఆ ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ని ఒక్కొక్కసారి మనకి బేరీ స్పియర్ అని చెప్పేసి పిలుస్తారంట. బేరీ స్పియర్గా పిలుస్తారు. లేదా ఓవరాల్గా కూడా అంతటినీ కలిపి, ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంతటినీ కలిపి బేరీ స్పియర్గా, 2 రకాలుగా కూడా జనరల్గా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారంట. సో ఇది ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్కి ఒక్కసారి మనం రివైజ్ చేయాల్సిందనమాట. నెక్స్ట్ వన్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నమాట. వాటి మీద కొంచెం డిఫికల్టీగా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే భూమి మీద ఉన్న ముఖ్యమైన ఏవైతే భూస్వరూపాలు ఉన్నాయో అవి, వాటి యొక్క లక్షణాలు, లక్షణాల దగ్గర మనం ఇబ్బంది పడతాం క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తే. సో భూమి మీద ఉన్న మేజర్ భూస్వరూపాలు, ల్యాండ్ ఫార్మ్స్ ఏంటి? మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయని కొంతవరకు ఐడెంటిఫై చేయగలం, కానీ వీటి యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. అర్త్ మీద ఏదైతే సర్ఫేస్ ఉంటుందో దాంట్లో 27% మౌంటైన్సే ఉన్నాయంట. 80% ఫ్రెష్ వాటర్, మంచి నీరు ఏదైతే ఉందో భూమి మీద, అది మౌంటైన్స్ వల్లే వస్తుందంట.
అంతేకాకుండా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీని హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది. దీని యొక్క రిపోర్టు ప్రకారం ప్రపంచంలో 12% జనాభా, వరల్డ్లో 12% ఆఫ్ పాపులేషన్ అకార్డింగ్ టు దట్ FAO మౌంటైన్స్ దగ్గరే ఉంటున్నారంట. ప్రపంచంలో దాదాపుగా సగానికి పైగా జనం ఎవరైతే ఉన్నారో, లేదా సగానికి సగం మంది మౌంటైన్స్ వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డిపెండ్ అయి ఉన్నారంట. సో ఇవన్నీ మౌంటైన్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్. టైప్స్ ఆఫ్ మౌంటైన్స్, పర్వతాలు ఏవైతే అంటే హై ఎలివేషన్, న్యాచురల్ హై ఎలివేషన్ ఆన్ ద ఎర్త్, భూమి మీద సహజంగా ఏర్పడిన ఎత్తైన ప్రదేశాలే పర్వతాలు కదా. ఈ పర్వతాలు 4 టైప్స్లో ఉంటాయి. ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్, వాల్కెనిక్ మౌంటైన్స్, రెసిడ్యువల్ మౌంటైన్స్. ముడత పర్వతాలు, కండాల పర్వతాలు, అగ్ని పర్వతాలు, అవక్షేపణ పర్వతాలుగా ఉంటాయి. సో దీంట్లోంచి మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే హిమాలయాస్ అని ఇండియాలో, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటేనేమో మనకి ఏమంటి అరావలి రాజస్థాన్కి సంబంధించి ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, అవి ఆన్సర్ పెడతారు. కానీ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు వచ్చేటప్పటికి ఏంటంటే, ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి చూసారా, ముడత పర్వతాలు. సో ఇవి యాంటిక్లైన్ సింక్లైన్లో ఏర్పడతాయి. ఇలాగ పర్వతాలు ఇలా కదా ఉంటాయి. సో ఇలా ఉంటాయి. దీన్ని యాంటిక్లైన్ అంటాం. దీన్ని ఇది వచ్చేది సింక్లైన్. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇది కొంచెం అడ్జస్ట్ అయ్యి ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. యాంటిక్లైన్, సింక్లైన్ అనమాట. నెక్స్ట్ కండాల పర్వతాలు. కండాల పర్వతాల్లో ఏంటంటే ఇట్లా ఉన్న ఏరియా ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇట్లా జారిపోతుంది, ఇట్లా స్లైడ్ అవుతుంది. సో ఈ అప్ ఏరియా ఉంది చూసారా, ఈ అప్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని గ్రాబన్ అంటారు. ఈ లోయర్ ఏరియా ఉంది చూసారా, దాన్ని హార్స్ట్ అంటారు. హార్స్ట్ అండ్ గ్రాబెన్ గుర్తుపెట్టుకోండి. సో ఇదేమో లోయర్ ఏరియా, ఇది అప్పర్ ఏరియా. ఉన్న ఏరియాస్ ఇట్లా ఇలా అవుతాయి అన్నమాట. సో అవి బ్లాక్ మౌంటైన్స్లో పదాలు. వాల్కెనిక్ మౌంటైన్స్, అగ్ని పర్వతాలు. రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే అవక్షేపణ పర్వతాలు అంటాం. అంటే తన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, మౌంటైన్స్ తన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని లాస్ అవుతూ ఫామ్ అయ్యేవిగా చెప్పచ్చు. లేదా సింపుల్గా చెప్పాలి అంటే ఈ మూడు కూడా మనకి ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఏర్పడతాయి. ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే భూమి లోపల జరిగే చర్యల వల్ల ఈ మూడు ఏర్పడతాయి. బట్ ఇది ఎలా ఏర్పడుతుంది అంటే ఎక్సోజెనిక్ ఫోర్స్ వల్ల ఏర్పడుతుంది. అందుకే ఈ మూడింటి కన్నా ఇది కొంచెం డిఫర్ అనమాట. ఎక్సోజెనిక్ ఫోర్స్ అంటే బయట టెంపరేచర్, ప్రెషర్, విండ్, ఇట్లా వాటర్, వీటన్నిటి వల్ల ఎక్సోజెనిక్ ఫోర్స్ వల్ల ఏర్పడేది రెసిడ్యువల్ మౌంటైన్స్. భారతదేశంలో నీలగిరి పర్వతాలు, నీలగిరి మౌంటైన్స్ అంటాం కదా, దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెసిడ్యువల్ మౌంటైన్స్గా చెప్పడం జరుగుతుంది. సో ఇలాగా ఇవి క్యారెక్టరిస్టిక్స్, మౌంటైన్స్కి సంబంధించిన కొంచెం క్యారెక్టరిస్టిక్స్. యూజెస్ ఏంటి, టూరిజం పరంగా యూజ్ అవుతుందా, అలాగే నెక్స్ట్ ఎకనామికల్ పరంగా అంటే అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించి ఏదైనా కొన్ని పండించడం కానీ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. మినరల్స్, ఖనిజాలకి సంబంధించి యూజ్ అవుతుంది. ఇలాంటి యూజెస్ అన్నీ కూడా మనకి అంటే న్యాచురల్ బ్యారియర్, కొన్ని కంట్రీస్కి మధ్యలో సహజంగానే ఇది మనకి సరిహద్దుగా ఉంటుంది. నేపాల్కి భూటాన్కి మధ్యలో హిమాలయాలు అయితే సహజ సరిహద్దుగా ఉన్నాయో న్యాచురల్ బోర్డర్స్గా పనిచేస్తాయి, టూరిజం పరంగా పనిచేస్తాయి, రీసోర్సెస్ పరంగా పనిచేస్తాయి, క్లైమేటిక్ కండిషన్స్ని కంట్రోల్ చేయడంలో మౌంటైన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవి యూజెస్, ఇవి ఇంపార్టెన్స్, ఇవి క్యారెక్టరిస్టిక్స్ మౌంటైన్స్కి సంబంధించి. అయితే ఒక్కొక్కసారి మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్లో కొన్ని మ్యాచెస్ అడుగుతారు కాబట్టి వీటికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇందులో కొన్ని మౌంటైన్స్ని గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతారనేది మనకి ఐడియా లేదు కదా, కాకపోతే ఒకసారి రివైజ్ చేద్దాం. యాండీస్ పర్వతాలు ప్రపంచంలోనే లాంగెస్ట్ మౌంటైన్స్గా దీన్ని చెప్తాం. అతి పొడవైన పర్వత శ్రేణిగా యాండీస్ పర్వతాలని చెప్తాం. సౌత్ అమెరికాలో ఇవి లొకేట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వన్ నార్త్ అమెరికాకి రండి. నార్త్ అమెరికాలో ఇంపార్టెంట్ మౌంటైన్స్గా రాకీ పర్వతాలు అనే వాటిని చెప్పడం జరుగుతుంది. అప్లాచియన్ మౌంటైన్స్ అని చెప్పేసి అంటాం. అప్లాచియన్ మౌంటైన్స్ కూడా మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే నార్త్ అమెరికాలో. దాంతోపాటుగా నెవేదా మౌంటైన్స్ అనేవి కూడా మనకి నార్త్ అమెరికాలో ఉంటాయి. నెవేదా మౌంటైన్స్, అప్లాచియన్, రాకీ మౌంటైన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఆఫ్రికాకు వచ్చినప్పటికీ అట్లాస్ పర్వతాలు అనేవి చూడొచ్చు. అట్లాస్ మౌంటైన్స్ ఇన్ ఆఫ్రికా. దాంతో పాటుగా మనకి డ్రాగన్స్బర్గ్ అని చెప్పేసి ఉంటుంది. డ్రాగన్స్బర్గ్ పర్వతాలు ఆఫ్రికాలో ఉన్నాయి, డ్రాగన్స్బర్గ్ మౌంటైన్స్. దాంతో పాటుగా అట్లాస్ మౌంటైన్స్, ఇవి సరిపోతాయి. నెక్స్ట్ కాక్సాస్ మౌంటైన్స్గా చెప్పచ్చు. కాక్సాస్ మౌంటైన్స్. సో ఇటువైపు మీకు ఇది కనిపిస్తుంది చూసారా, ఇది కాస్పీసియన్ సీగా చెప్తాం. సో ఇటువైపు కనిపిస్తుంది చూసారా, ఇది బ్లాక్ సీ. బ్లాక్ సీకి కాస్పీసియన్ సీకి మధ్యలో ఉండేది, బ్లాక్ సీకి కాస్పీసియన్ సీకి మధ్యలో ఉండేది కాక్సాస్ పర్వతాలు, కాక్సాస్ మౌంటైన్స్గా చెప్పచ్చు. అది ఒకటి. నెక్స్ట్ వన్ తియాన్ షేన్ మౌంటైన్స్. తియాన్ షేన్ మౌంటైన్స్. తియాన్ షేన్ మౌంటైన్స్ చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్. సో కజకిస్తాన్లో ఈ ఇయర్ 2024లో SCO సమిట్ కూడా జరగబోతుంది. కజకిస్తాన్, కిర్గిస్తాన్, చైనా, ఈ 3 కంట్రీస్ని ఆనుకొని ఉన్నదే మనకి తియాన్ షాన్ మౌంటైన్స్గా చెప్తాం.
సో ఇటేమో యూరప్, ఇటేమో ఏషియా. ఈ రెండిటిని కనెక్ట్ చేసేది అరల్ పర్వతాలు లేదా ఉరల్ పర్వతాలుగా కూడా చెప్పొచ్చనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర మీకు హిందూ కుష్ పర్వతాలు అనేవి కనిపిస్తాయి. ఇండియాలో హిమాలయాస్ ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. అవి నీలగిరి దగ్గర కలుసుకుంటాయి. మధ్యప్రదేశ్‌లో వింధ్య సాత్పురా మౌంటైన్స్ ఉన్నాయి. సో మెయిన్‌గా రాజస్థాన్‌లో ఆరావళి పర్వతాలు ఉంటాయి. బట్ ఢిల్లీ రెడ్జ్ నుంచి స్టార్ట్ అయ్యి రాజస్థాన్, గుజరాత్ వరకు అవి ఎక్స్‌టెండ్ అయ్యి ఉంటాయి ఆరావళి పర్వతాలు. సో ఇవన్నీ దానికి సంబంధించింది. గ్రేట్ డివైడ్ రేంజ్ అనే పర్వతాలు ఆస్ట్రేలియాలో కనిపిస్తాయన్నమాట. సో మనకి మెక్డోనాల్ అని మౌంటైన్స్, గ్రేట్ డివైడ్ రేంజ్ ఆస్ట్రేలియా, తియాన్ షేన్ చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్‌కి సంబంధించి, హిమాలయాస్ ఏషియాకి సంబంధించి ఎస్పెషల్లీ ఇండియాగా కూడా చెప్పొచ్చు. అలాగే ఈ చైనా దగ్గర టిబెట్ దగ్గర మౌంట్ కైలాష్ కానీ, కుండ్లున్ మౌంటైన్స్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కాక్సాస్ మౌంటైన్స్. అలాగే యూరప్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్‌గా ఆల్ప్స్ పర్వతాలని చెప్తాం. ఆల్ప్స్ మౌంటైన్స్ అన్నమాట. స్కాండినేవియన్ మౌంటైన్స్ అంటాం. ఈ స్కాండినేవియన్ మౌంటైన్స్ స్కాండినేవియన్ కంట్రీస్ దగ్గర ఉంటాయి. అంటే మనకి స్వీడన్ ఒకటి, నెక్స్ట్ నార్వే ఒకటి, డెన్మార్క్ ఒకటి. సో స్వీడన్, నార్వే, డెన్మార్క్ ని స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. సో ఈ కంట్రీస్ దగ్గర మనకి ఈ మౌంటైన్స్ అనేవి కనిపిస్తాయి. జర్మనీ ఏరియాలో బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి. జర్మనీ ఏరియాలో బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్. సో ఇలా కొన్ని మౌంటైన్స్ ఇప్పుడు తెలుసుకున్నామా, ఇండియావి కాకుండా ప్రపంచంలో. సో ఈ మౌంటైన్స్ కి సంబంధించిన ఫీచర్స్ కూడా తెలుసుకున్నామా, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఒకసారి ప్లాట్యూస్, ప్లెయిన్స్ అంటే పీఠభూములు, మైదానాల గురించి కూడా తెలుసుకున్నాం అనుకోండి, ఈ కాన్సెప్ట్ అయిపోతుంది మనకి. సో మౌంటైన్స్ చూసాం కదా, అలాగే మనకి ఇక్కడ ప్లాట్యూస్, పీఠభూములు చూడండి. సో టైప్స్ ఆఫ్ ప్లాట్యూస్ వచ్చేటప్పటికి ఇలా ఉంటాయి: ఇంటర్ మౌంట్, పెడి మౌంట్, కాంటినెంటల్, ఆల్కనిక్, డిసెక్టెడ్ ప్లాట్యూస్ అన్నమాట. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇంటర్ మౌంట్ ప్లాట్యూ, ఇంటర్ మౌంట్ పీఠభూమి అని ఉందా. సో ఈ ఇంటర్ మౌంట్ ప్లాట్యూ అంటే మౌంటైన్స్ మధ్యలో అన్నమాట, లేదా కంప్లీట్గా మౌంటైన్స్ చేత ఆక్యుపై చేసుకున్నవి. పర్వతాల మధ్యలో, పర్వతాల చుట్టూతా అంటే చుట్టూ పర్వతాలతో కంప్లీట్గా కప్పబడి ఉందనుకో, ఆ పీఠభూమిని మనకి ఇంటర్ మౌంట్ ప్లాట్యూ అంటాం. లైక్ టిబెట్. సో టిబెట్కి ఇటు సైడ్ కుండ్లున్ మౌంటైన్స్ అని, ఇటు సైడ్ మనకి కారకోరం, ఇంకా మిగతా మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో అట్లా మనకి కవర్ చేసి ఉంటాయి. సో ఇటువైపు మౌంటైనే ఉంటుంది ప్లాట్యూకి, ఇటువైపు కూడా మౌంటైనే, పర్వతమే ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటిని మనకి ఇంటర్ మౌంట్ ప్లాట్యూస్ అంటాం. ఇవి నెక్స్ట్ వన్ పెడి మౌంట్ ప్లాట్యూస్ అని చెప్పేసి ఉంటాయి. పెడి మౌంట్ ప్లాట్యూస్ అంటే ఇది పీఠభూమి అనుకోండి. పీఠభూమికి ఒకవైపు మౌంటైన్ ఉంటుంది అనమాట, ఇంకొక వైపు సముద్రం ఉంటుంది, లేకపోతే ప్లెయిన్ మైదానాలు ఉంటాయి. ఏవైనా ఉండొచ్చు, ఆప్షనల్ అనమాట. సీ అయినా ఉంటుంది, ప్లెయిన్ అయినా ఉంటుంది. అండ్ ఇటువైపు మౌంటైన్స్, పర్వతాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ పెడిమౌంట్ ప్లాట్యూకి మధ్యప్రదేశ్లో మాల్వా పీఠభూమి అని ఉందనుకోండి. మాల్వా పీఠభూమికి ఇటు సైడ్, వెస్ట్ సైడ్ గుజరాత్ ప్లెయిన్స్ అని చెప్పేసి ఉంటాయి. గుజరాత్ మైదానాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వింధ్యా పర్వతాలు ఉంటాయి ఇట్లా. సో మనకి సౌత్లో ఈస్ట్ వరకు కూడా ఇలా ఆక్యుపై చేసుకుని ఉంటే వింధ్యా పర్వతాలు. ఒకవైపు ఏమో మౌంటైన్స్ ఉన్నాయి, ఒకవైపు ఏమో ప్లెయిన్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా ఉంటే వాటిని ఏమని చెప్పేసి పిలవచ్చు అంటే పెడి మౌంట్. కాంటినెంటల్ అంటే జస్ట్ జనరల్గా ఏంటంటే మధ్యలో ఏర్పడుతుంది, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఏమంటారు ఏరియా వల్ల ఈ కాంటినెంటల్ ప్లాట్యూస్ అనేవి మనకి ఏర్పడతాయి అన్నమాట. సో జనరల్గా మహారాష్ట్ర ప్లాట్యూస్ లాంటివి అలాగా ఏర్పడినవి. అలాగే నెక్స్ట్ వాల్కెనిక్ ప్లాట్యూస్ అంటాం. డిసెక్టెడ్, ఇందాక పర్వతాలు ఎలా చూసామో డిసెక్ట్ మౌంటైన్స్ అని, అలాగే డిసెక్టెడ్ ప్లాట్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలాగ డిఫరెంట్ ప్లాట్యూస్ ఉంటాయి. మనల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కొంచెం ఇక్కడ నుంచి నేమింగ్ తెలియదు కాబట్టి ఇబ్బంది పడతాం. నేమింగ్ తెలిస్తే మీకు అంత ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇండియా విషయానికి వస్తే ఇండియాలో మాల్వా పీఠభూమి కానీ, నెక్స్ట్ బుందేల్ఖండ్ అనే పీఠభూమి కానీ, బఘేల్ఖండ్ అనే పీఠభూమి కానీ, మాల్వా ప్లాట్యూ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉండేది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో. మీవార్ పీఠభూమి అని ఉంటుంది, అది రాజస్థాన్లో ఉంటుంది. చోటా నాగపూర్ పీఠభూమి, ఈ రూర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ప్రాంతాల్లో లొకేట్ అయి ఉంటుంది, బెంగాల్ వరకు కూడా ఈ చోటా నాగపూర్ పీఠభూమి. అలాగే నెక్స్ట్ దక్కన్ పీఠభూమి అంటాం. దక్కన్ పీఠభూమిని 3 రకాలుగా విడగొట్టొచ్చు. ఎలాగా, ఒకటి మహారాష్ట్ర పీఠభూమి అని చెప్పేసి అంటాం, ఇంకొకటి తెలంగాణ లేదా ఆంధ్ర పీఠభూమిగా చెప్పడం జరుగుతుంది, అలాగే ఇంకోటి కర్ణాటక పీఠభూమిగా. మొత్తం 3 పార్ట్స్ కింద దక్కన్ ప్లాట్యూని విడగొడతాం.
ఇలాగా షిల్లాంగ్ పీఠభూమి అంటాం. అది మేఘాలయలో ఉంటది. షిల్లాంగ్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, మేవాద్ పీఠభూమి. సో, ఇండియాకి సంబంధించిన పీఠభూములు మీకు ఆల్రెడీ తెలిసాయా? ఇప్పుడు ప్రపంచంలో కొన్ని చూడండి. సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో పెటగోనియన్ పీఠభూమి అనేది ఉంటది. అలాగే యాంటిప్లానో పీఠభూమి, ప్లాట్యూ అండ్ పెటగోనియన్ ప్లాట్యూ ఈ 2 కూడా మనకి ఎక్కడుంటాయి అంటే సౌత్ అమెరికాలో. బ్రెజిలియన్ ప్లాట్యూ కూడా అక్కడే మీకు కనిపిస్తదనమాట ఇలాంటివి. నెక్స్ట్ కొలారిడో ప్లాట్యూ, కొలంబియో ప్లాట్యూ. సో, ఇలాంటివన్నీ కూడా మీకు జనరల్‌గా ఎక్కడ కనిపిస్తాయంటే నార్త్ అమెరికా. ఈవెన్ స్నేక్ ప్లాట్యూ అని కూడా ఉంటదనమాట. ఇవన్నీ ఇక్కడున్న పీఠభూములు. అలాగే నెక్స్ట్ ఇథియోపియా పీఠభూమి లాంటివి ఆఫ్రికాలో మీకు కనిపించడం జరుగుతది. అలాగే నెక్స్ట్ మీకు మిగతావి ఆల్రెడీ తెలిసినవి ఇండియాకి సంబంధించి. చైనా లేదా టిబెటన్ ఈ మంగోలియా ప్రాంతాల దగ్గర మంగోలియా పీఠభూమి, ఇలాంటి పీఠభూముల్ని జనరల్‌గా చూడొచ్చు. సో, పీఠభూముల యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే అగ్రికల్చర్. సో, వ్యవసాయం చేసుకోవడానికి అనువైన ప్రదేశాలు పీఠభూములు. యాజ్ వెల్ యాజ్ రేరింగ్ ఆఫ్ యానిమల్స్‌ని పెంచడానికి, పశువుల్ని పోషించడానికి, అగ్రికల్చర్ చేసుకోవడానికి పీఠభూములు ది బెస్ట్ ప్లేస్‌గా చెప్తారు. ఈవెన్ ఖనిజాలు, మినరల్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటాయి ఈ పీఠభూముల దగ్గర. సో, లక్షణాలు తెలుసుకున్నాం, ఇవి కూడా తెలుసుకున్నాం. మౌంటైన్స్ అయిపోయినాయి, ప్లాట్యూస్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ప్లెయిన్స్ అనమాట. సో, నెక్స్ట్ వన్ మైదానాలు, ప్లెయిన్స్ అంటే ఫర్టైల్ ల్యాండ్స్, చాలా సారవంతమైన స్మూత్‌గా ఉండే ల్యాండ్స్ కింద దాన్ని చెప్పొచ్చనమాట. ఇవి 3 టైప్స్‌లో ఉంటాయి. స్ట్రక్చరల్, ఎరోజనల్, డిపాజిషనల్‌గా చెప్పొచ్చు. స్ట్రక్చరల్ అంటే జనరల్‌గా అప్‌లిఫ్ట్‌మెంట్ వల్ల జరుగుతదనమాట. అది కూడా కాంటినెంటల్ షెల్ఫ్ యొక్క అప్‌లిఫ్ట్‌మెంట్. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే సింపుల్‌గా ఏం లేదండి. మనకి జనరల్‌గా ఇట్లా ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది అరేబియన్ సీ కదా! సో, ఇక్కడ మీకు జనరల్‌గా ఈ ఏరియా అంతా తీసుకుంటే ఇది కూడా సముద్రమే. సో, ఇది కూడా సముద్రమే. ఇదంతా సముద్రపు ఏరియా. మీరెళ్ళే కొలిది ఏమవుతది? లోతు పెరుగుతది. విత్ రెస్పెక్ట్ టు దట్ ఏమంటారు? ఈ ఏరియా కాంటినెంటల్ ఏరియాతో పోల్చుకుంటే డెప్త్ అనేది పెరిగిపోతది. సో, సముద్రం యొక్క భూభాగం ఏదైతే కాంటినెంట్‌గా దగ్గరగా ఉండి కొంచెం డెప్త్ అనేది తక్కువగా ఉంటదో, ఈ కైండ్ ఆఫ్ పార్ట్‌ని కాంటినెంటల్ షెల్ఫ్‌గా చెప్తాం. ఎలా ఏర్పడుతుందో నేను చెప్పట్లా. ఖండపు తీరపు అంచు అంటే కాంటినెంటల్ షెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ మనకి ల్యాండ్ ఏరియా ఏదైతే ఉంటదో దానికి ఆనుకుని ఉన్న ఓషన్ లేదా సీ యొక్క ఏరియా ఉంటది చూసారా? జస్ట్ లేదా మీరు బీచ్‌ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఏదైతే మీకు బీచ్ దగ్గరున్న ఎంట్రన్స్ ఏరియా కావచ్చు, జస్ట్ స్టార్ట్ అయ్యే ఏరియా ఏదైతే ఉంటదో కొంతవరకు ఆ డెప్త్ ఆఫ్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే వరకు ఏదైతే ఏరియా ఉంటదో దాన్ని కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. ఆ కాంటినెంటల్ షెల్ఫ్ యొక్క అప్‌లిఫ్ట్‌మెంటల్ వల్ల వచ్చేది ఏది అంటే స్ట్రక్చరల్ ప్లెయిన్స్ అన్నమాట ఇది. నెక్స్ట్ వన్ ఎరోజనల్, డిపాజిషనల్ ప్లెయిన్. ఎరోజనల్ ప్లెయిన్స్‌ని పెనిప్లెయిన్స్ అని కూడా అంటారు. అంటే జనరల్‌గా ఏంటి ఈ వాటర్ అంటాం కదా! నార్మల్‌గా నదుల వల్ల కావచ్చు, లేకపోతే మిగతా వాటర్ వల్ల కావచ్చు. సో, లేయర్స్ అనేవి రిమూవ్ అయిపోవడం వల్ల జనరల్‌గా మనకి ఎరోజనల్ ప్లెయిన్స్ వస్తాయి. ఎరోజనల్ ప్లెయిన్స్‌ని పెనిప్లెయిన్స్ అంటాం. పెనిప్లెయిన్స్ అని చెప్పేసి పిలవచ్చు. పెని మైదానాలు అని కూడా పిలవచ్చు. నాకు తెలుగు మీనింగ్ నేను ఇక్కడ రాయలేదండి. కొంచెం ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ డిపాజిషనల్ ప్లెయిన్స్. డిపాజిషనల్ ప్లెయిన్స్‌నే మనకి అలూవియల్ ప్లెయిన్స్ అని కూడా అనొచ్చు. ఒండ్రు నేలలతో ఎక్కువగా ఏర్పడతాయి. ఇండియాలో నార్థర్న్ ప్లెయిన్స్ లేదా ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పడం జరుగుతది. అలాగే జనరల్‌గా డిపాజిషన్ ప్లెయిన్స్ నదుల వల్ల ఏర్పడతాయన్నమాట. సో, నదుల వల్ల ఏవైతే ఎక్కువగా ఏర్పడతాయో ఈ ప్లెయిన్స్ మైదానాలు అవి డిపాజిషనల్ లేదా అలూవియల్ ప్లెయిన్స్ అంటాం. ఒకవేళ విండ్ డిపాజిషన్ వల్ల ఏర్పడ్డాయనుకోండి, గాలి ఏమన్నా మెటీరియల్‌ని తీసుకొచ్చి అట్లా మనకి ఏర్పరుస్తుందనుకోండి మైదానాలు, వాటిని లోయస్ మైదానాలుగా అంటాం. ఒకవేళ సరస్సుల వల్ల ఏర్పడుతున్నాయనుకోండి, లక్స్ట్రియన్ మైదానాలు అంటాం. లక్స్ట్రియన్ ప్లెయిన్స్ అనేవి లేక్స్ వల్ల, సరస్సుల వల్ల ఏర్పడతాయి. లోయస్ అనేది విండ్స్ వల్ల ఏర్పడతాయి, గాలుల వల్ల. అండ్ ఒకవేళ అలూవియల్ ప్లెయిన్స్ అనేవి రివర్స్ వల్ల ఏర్పడతాయి. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే సముద్రపు అంచులు ఏవైతే ఉంటాయో, ఖండపు తీరాలు ఏవైతే ఉంటాయో అక్కడ అప్‌లిఫ్ట్‌మెంట్ వల్ల ఏర్పడేది స్ట్రక్చరల్ ప్లెయిన్స్‌గా చెప్తాం. పెనీ ప్లెయిన్స్ అని వేటిని అంటాం? ఎరోజనల్ ప్లెయిన్స్ అంటాం. సో, వీటిని ప్లెయిన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. సో, అగ్రికల్చర్‌కి పంటల్ని పండించడానికి మంచి చదునైన నేలలు అండ్ ద పర్ఫెక్ట్ ల్యాండ్‌గా భూమి మీద దేన్ని చెప్తాము అంటే మనకి ప్లెయిన్స్‌ని, మైదానాన్ని చెప్పడం జరుగుతుంది. అందుకే వాటిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్‌గా కూడా పిలుస్తారు. సో, ఇది మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్ ఆన్ ద ఎర్త్. ఇండియాని పక్కన పెడితే ఎర్త్ మీద మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ ఇంకా ఉన్నాయి మనకి. ఐలాండ్స్ లాంటివున్నాయి. బట్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు కదా! ల్యాండ్ ఫార్మ్స్ అంటే అన్నీ చెప్పుకోవాల్సొచ్చేది. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఇవే ఉంటాయి. పర్వతాలు అండ్ మైదానాలు అండ్ పీఠభూములు. మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్.
వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకోవడమే. సో, ఇందులో కొంచెం ఏదైనా డిఫికల్టీ ఉంది అనుకుంటే మీకు అట్మాస్ఫియర్, ఓషన్స్ దగ్గర కొంచెం డిఫికల్టీ అనేది ఉంటది. ఎందుకంటే వీటికి టైం పడతది. డెప్త్ ఆఫ్ ద థియరీ పార్ట్ అనేది వీటికి చాలా ఎక్కువ. సో, కాబట్టి ఈ టైంలో కూడా డిస్కస్ చేయలేం. ఓవరాల్‌గా ఒక వ్యూ అనేది చూద్దాం. ఓవరాల్‌గా మనం కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేయలేం కాబట్టి ఒక వ్యూ అన్నమాట. కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓషన్ అని చెప్పేసి అక్కడ ఇచ్చారు జనరల్‌గా. సో, ఇక్కడ సీ వాటర్ అని చెప్తున్నాను. సముద్రం, మహాసముద్రం అది కామన్ కాబట్టి వాటికి సంబంధించి చెప్తున్నాను. సో, దీంట్లో ఫస్ట్ భౌతిక లక్షణాలు, ఫిజికల్ ప్రాపర్టీస్ ఒక సీకి గాని, ఓషన్‌కి గాని ఏముంటాయి? టెంపరేచర్ ఉష్ణోగ్రత, సాలినిటీ ఏదైతే ఉంటుందో లవణీయత అది, ప్రెషర్ పీడనం, డెన్సిటీ సాంద్రత, సాంద్రత, పీడనం అండ్ లవణీయత, ఉష్ణోగ్రత, టెంపరేచర్, సాలినిటీ, ప్రెషర్, డెన్సిటీ అనేవి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సీ వాటర్ లేదా ఓషన్ వాటర్ అవుతాయి. ఈ టెంపరేచర్ అనేది ఉంది చూసారా? ఇది అన్‌ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. సీస్ దగ్గర ఓషన్స్‌కి సంబంధించి అన్‌ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ గానే ఉంటది. అంటే అన్ని చోట్ల సముద్రాలకి ఒకే టెంపరేచర్ ఉంటదని రూల్ లేదనమాట. దానికి కారణం చాలా ఉన్నాయి. ఈ టెంపరేచర్‌ని కూడా ఎలా చెప్తారంట? సీస్‌కి గాని, ఓషన్స్‌కి గాని వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఒకటి ఉంటది. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఒకటి ఉంటది. సో, సాధారణంగా ఇండియానే తీసుకోండి. ఇది బే ఆఫ్ బెంగాల్ కదా! సో, ఇక్కడ పైన మనకి ఇది ఏదైతే ఉంటదో ఇదంతా హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. సో, లోపలికి ఇన్ డెప్త్‌కి వెళ్ళే కొలది వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్. ఈ 2 కూడా టెంపరేచర్ ఎలా ఉంటది? పైన మనకి హారిజాంటల్‌గా ఎలా ఉంటది? వెర్టికల్‌గా ఇన్ డెప్త్ ఎలా ఉంటదనేది కూడా చెప్తామన్నమాట. సో, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి చెప్తాం? నేను అన్‌ఈవెన్ అన్నాను కదా! ఎందుకంటే లాటిట్యూడ్స్ ఇవి ఉండే అక్షాంశాల్ని బట్టి మారిపోతా ఉంటది. సముద్రపు యొక్క ఉష్ణోగ్రత, టెంపరేచర్ మారిపోతా ఉంటది. ఇది ఒకటి. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్. సో, మనకి సముద్ర ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహం, శీతల ప్రవాహం, కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్ అంటాం. వాటి వల్ల మారిపోతది. విండ్స్ గాలులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మారిపోతది. ఇదున్న ప్లేస్ యొక్క షేప్, లొకేషన్ యొక్క షేప్ ఉంటది చూసారా? అది. లొకేషన్ యొక్క షేప్, విండ్స్, ఓషన్ కరెంట్స్, లాటిట్యూడ్స్ ఇవన్నీ కారణాలు. టెంపరేచర్ అనేది మనకి అన్‌ఈవెన్ సరిగ్గా ఒక చోట ఇంకొక చోట ఒకేలా లేకపోవడానికి కారణం సముద్రాల పైన ఇవన్నీ కూడా మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో, ఇలాగ డిస్ట్రిబ్యూషన్ అనేది జనరల్‌గా జరుగుతది. ఇది ఒక పాయింట్. అడిగితే ఫ్యాక్టర్స్ అడుగుతారు కాబట్టి ఇవి గుర్తుపెట్టేసుకోండి. ఇవన్నీ మనకి ఎలాగ రికగ్నైజ్ చేస్తారంట? ఐసోథర్మ్స్ అని చెప్పేసి. సో, మీకు ఎప్పుడైనా సరే గ్లోబ్ మీద ఉష్ణోగ్రతల్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు మ్యాప్ మీద అంటే ఐసోథర్మ్స్ లైన్స్ అని చెప్పేసి ఉంటాయి. వాటి ద్వారా ఐడెంటిఫై చేస్తారు. సో, ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి. సో, మనం జనరల్‌గా భూమిని గనుక ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇది భూమధ్య రేఖ అవుతది. ఇదేమో ధృవాలు. నార్త్ పోల్, సౌత్ పోల్ అంటాం. దీస్ ఆర్ ద పోల్స్ అండ్ ఈక్వేటర్. ఈక్వేటర్ నుంచి పోల్స్‌కెళ్ళే కొలది సముద్రం ఉంటది కదా! ఇక్కడ సముద్రం ఉండొచ్చు, ఇక్కడ కూడా సముద్రం ఉండొచ్చు. సో, ఇక్కడి నుంచి ఇలా ఎళ్ళే కొలది కూడా టెంపరేచర్ అనేది తగ్గిపోతది. ద టెంపరేచర్ విల్ బి డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు దట్ పోల్స్‌గా చెప్తాం. అంటే భూమధ్య రేఖ నుంచి ట్రాపిక్ ఉష్ణమండల ఏరియాలు, సమశీతోష్ణ స్థితి మండల ధృవాలకెళ్ళే కొలది మీకు సముద్రాల యొక్క టెంపరేచర్ తగ్గిపోతూ వెళ్తా ఉంటది. మీరు ఆర్కిటిక్ ఏరియాకెళ్ళేటప్పటికి ఏకంగా మనకి సీ వాటర్ గడ్డ కట్టిన రూపంలో కూడా చూడొచ్చనమాట. సో, ఐస్ షీట్స్ కింద ఇట్లా మనం జనరల్‌గా చూడొచ్చు. ఇది ఇంకొక పాయింట్. ఇది జనరల్ కామన్ పాయింట్‌గా మనం జనరల్‌గా చెప్తాం. కానీ నేను చెప్పాను కదా! అన్‌ఈవెన్‌గా ఉంటది. నేను చెప్పింది ఎగ్జాక్ట్‌గా అలాగే జరగాలని రూల్ లేదు. దానికి కారణం లాటిట్యూడ్స్, ఓషన్ కరెంట్స్, విండ్స్ షేప్ వల్ల. వీటన్నిటి వల్ల నేను చెప్పింది కూడా కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా జరగకపోవచ్చు. నేనేం చెప్పాను? భూమధ్య రేఖ నుంచి ఎళ్ళే కొలది టెంపరేచర్ అనేది తగ్గిపోతది అని చెప్పేసి. సో, కాకపోతే మీరు ఇలా తీసుకున్నారనుకోండి, ఇది అట్లాంటిక్ ఓషన్ అనుకోండి. అట్లాంటిక్ మహాసముద్రం. సో, ఇదేమో నార్త్ అట్లాంటిక్, సౌత్ అట్లాంటిక్. పైకెళ్ళే కొలది టెంపరేచర్ ఏమవ్వాలి? తగ్గిపోవాలి. ద టెంపరేచర్ విల్ బి డిక్రీజెస్. కాకపోతే ఈ మధ్యలోకి నార్త్ పార్ట్‌కొచ్చేటప్పటికి తగ్గాల్సిన టెంపరేచర్ తగ్గుతది గానీ, చాలా స్లోగా తగ్గుతది. ఒకవేళ అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించి ఇక్కడ 20 డిగ్రీస్ ఉందనుకోండి. ఇక్కడ 15 డిగ్రీస్ అయిపోద్ది. ఇక్కడ 10 డిగ్రీస్ అయిపోద్ది. కానీ ఈ పార్ట్‌లో మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళేలోపు కేవలం 9 డిగ్రీసే తగ్గుతది. అంటే టెంపరేచర్ విల్ బి డిక్రీజెస్ బట్ ఇట్స్ వెరీ స్లో. దానికి కారణం ఇది ఇక్కడ ఉన్నాయి కరెంట్స్, ఓషన్ కరెంట్స్, వార్మ్ వాటర్ వస్తదనమాట. వార్మ్ ఓషన్ కరెంట్స్ వస్తాయి. అందుకనే లాటిట్యూడ్స్, ఓషన్ కరెంట్స్, విండ్స్, షేప్స్, గాలి ప్రవాహాలు, సముద్రపు ప్రవాహాలు, ఆ ఏరియా యొక్క ఏదైతే షేప్ ఉంటుందో అది అండ్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభావితం చూపుతాయి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్‌గా 3 ఓషన్స్ తీసుకోవాలి మీరు. పసిఫిక్ ఓషన్ ఒకటి, అట్లాంటిక్ ఓషన్ ఒకటి, ఇండియన్ ఓషన్ ఒకటి.
అట్లాంటిక్ ఓషన్ హిందూ మహాసముద్రాన్ని కంపేర్ చేసుకుంటే పసిఫిక్ ఓషన్ దగ్గర టెంపరేచర్ అనేది విపరీతంగా, అంటే మనకి హైయెస్ట్ టెంపరేచర్ అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది అంటే పసిఫిక్ ఓషన్ దగ్గర, కంపేర్ టు దట్ అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్గా చెప్తున్నారు. ఈవెన్ ఇండియన్ ఓషన్ దగ్గర కూడా మనకి ఏదైతే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, రెడ్ సీ, ఎర్ర సముద్రం, వీటి దగ్గర కూడా హైయెస్ట్ టెంపరేచర్ అనేది జనరల్గా మీరు చూడొచ్చంట. టెంపరేచర్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఫిజికల్, టెంపరేచర్ ఈజ్ అ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ సీ వాటర్ ఆర్ ఓషన్ వాటర్గా చెప్పొచ్చు. ఇది ఒక ప్రాపర్టీ అనమాట. జస్ట్ ఒక ఐడియా కోసం, అంటే ఇప్పట్లో మొత్తం కంప్లీట్ చేయలేం, కానీ ఆప్షన్స్ ఏమన్నా మనకి హెల్ప్ అవ్వాలి అంటే అసలు ఈ టాపిక్ తెలియాలి కాబట్టి ఇది మీకు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ సాలినిటీ, ప్రెషర్, డెన్సిటీ కూడా సేమ్ ఇలాంటి ప్రాపర్టీస్నే కలిగి ఉంటాయి. అలాగే మిగిలిన ఫ్యాక్టర్స్ టెంపరేచర్ లాగే సాలినిటీ, ప్రెషర్, డెన్సిటీ, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డెన్సిటీ ఉంది చూసారా, డెన్సిటీ టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. డెన్సిటీ టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సాంద్రత అనేది జనరల్గా సాలినిటీ, లవణీయత కానీ లేకపోతే పీడనం కానీ పెరిగితే ఆటోమేటిక్గా డెన్సిటీ పెరుగుతుంది. కాకపోతే టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ తగ్గిపోతుంది అనమాట. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, ఈ రెండింటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కొన్ని ఇట్లానే మనం చేసుకుంటూ వెళ్తే ఆప్షన్స్లో ఇవి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ షార్ట్ టైంలో ఒక్కొక్క ఫ్యాక్టర్ని మనం లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం కాబట్టి ఇవి ఇంపార్టెంట్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది సాలినిటీగా చెప్పొచ్చు అనమాట. సాలినిటీకి సంబంధించి చూద్దాం. సో మనకి సముద్రం యొక్క లవణీయత, మనకి ఏదైనా సీ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఓషన్ వాటర్, దాంట్లో డిఫరెంట్ సాల్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ మనకి సోడియం క్లోరైడ్ ఉంటుంది, మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది, మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, సోడియం సల్ఫేట్, ఇలా ఉంటాయి మనకి. ఇందులో చాలా అత్యధికంగా ఉండేది 78%. మనకి ఒక సముద్రపు నీరు తీసుకుంటే 100% లవణీయత, 100% సాలినిటీ ఉంటే అందులో హైయెస్ట్ సాలినిటీ సోడియం క్లోరైడ్కి సంబంధించి ఉంటుంది అనమాట. సో మీరు కనుక జనరల్గా 35.5 పార్ట్స్ పర్ మిలియన్స్గా చెప్తారనమాట. అంటే 1 మిలియన్ వాటర్ని తీసుకున్నారు అనుకోండి, అలా ఊచుకోండి. 1 మిలియన్ సీ వాటర్ని కానీ 1 మిలియన్స్లో చెప్తున్నారంటే లీటర్స్లో చెప్పాలి కదా, అంటే సాల్ట్కి సంబంధించి, సాలినిటీకి సంబంధించి ఇలానే కంపారిజన్ చేసుకోవాలండి. సో జనరల్గా 1 మిలియన్ వాటర్ని తీసుకున్నట్టయితే అందులో 35.5 పార్ట్స్ దేనికి సంబంధించి ఉంటాయంట, మనకి సాల్ట్స్ అనేవి ఉంటాయంట. సో ఇలా గనుక ఉండి దీనికన్నా ఎక్కువ ఉంటే అది సాల్టీ వాటర్గా చెప్తారు. సో దీనికన్నా తక్కువ ఉంటే దాన్ని నార్మల్ వాటర్గా చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సముద్రాలు, ప్లేసెస్ని బట్టి కూడా దీని తీవ్రత ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడికి రండి. ఏదైనా సముద్రపు నీరు తీసుకోండి, సీ వాటర్, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అనుకోండి, సో అప్పుడు ఎవాపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవాపరేషన్ స్టార్ట్ అయితే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న నీరు మొత్తం ఆవిరిగా వెళ్తుంది. సో అలా ఆవిరిగా వెళ్ళడం వల్ల ఇక్కడ నీటి పర్సంటేజ్ తగ్గిపోతుంది, లవణీయత పర్సంటేజ్ అనేది దీనికన్నా ఇంక్రీజ్ అవుతుంది. సో జనరల్గా ఒక వాటర్ని, సీ వాటర్ని తీసుకుంటే ఇందులో సీ వాటర్ ఉంటుంది, సాల్ట్ పార్టికల్స్ అలాగే ఉంటాయి. ఇది ఒక 100% ఉంది అనుకుందాం, ఇది మనకు ఒక 80% ఉంది అనుకుందాం. కానీ టెంపరేచర్ పెరగడం వల్ల నీరు ఆవిరైపోతుంది, ఎవాపరేషన్కి వెళ్ళిపోతుంది. అదప్పుడు ఇది 70% అయిపోతుంది, లేకపోతే ఇది ఒక 50% అయిపోతుంది, ఇది 80% ఉంటుంది. అప్పుడు సముద్రంలో సాలినిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అందుకే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా సాలినిటీ విల్ బి ఇంక్రీజెస్గా చెప్తాం అనమాట. ఇది ఇంపార్టెంట్. లవణీయత ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో మామూలుగా మీరు ఇలాగ ఈక్వేటర్, పోల్స్, భూమధ్య రేఖ, ధృవాలు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే సాలినిటీ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోద్ది అనమాట ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్తే. అలా చదువుకోవాలి టెంపరేచర్, సాలినిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ప్రెషర్, డెన్సిటీ. ఏదైనా ఎక్స్ట్రీమ్ కండిషన్లో క్వశ్చన్స్ అడిగితే ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది ఏంటి, జస్ట్ పైన మాత్రమే మనం మాట్లాడుకున్నాం ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సీ వాటర్. సో అలాగే సాలినిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, లవణీయత దేని మీద డిపెండ్ అయి ఉంటుందో కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో లవణీయత ఎవాపరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను చెప్పాను కదా, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ ఇంకా ఎక్కువ అయితే సాలినిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది లవణీయత. అది ప్రెసిపిటేషన్. సో ఎక్కడైతే మనకి వర్షపాతాలు పడుతున్నాయో, ప్రెసిపిటేషన్ జరుగుతుందో అక్కడ సాలినిటీ అనేది డిక్రీజ్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫ్లక్స్ ఆఫ్ రివర్ వాటర్, ఇక్కడ 2 విషయాలు ఉంటాయి.
సో, నదుల నుంచి వచ్చే నీరు ఏదైతే సముద్రాల దగ్గర కలుస్తదో, అక్కడ ఆ ప్రదేశాల్లో సాలినిటీ. సో, జనరల్‌గా రివర్స్ ఏవైతే ఉంటాయో అవి సముద్రాల్లోకి లేదా ఓషన్స్ లేదా సీస్‌లోకి కలిసినప్పుడు సాలినిటీ అనేది జనరల్‌గా డిక్రీజే అవుతది. ఎందుకంటే ఇవి నదులు అనేవి జనరల్‌గా ఫ్రెష్ వాటర్‌ని తీసుకొస్తాయి కదా! సో, ఇవి ఎక్కువ సాల్టీ పార్టికల్స్ కన్నా వాటర్‌ని డంప్ చేస్తాయి. సాల్ట్ పర్సెంటేజ్ కన్నా వాటర్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతది. అందుకని సాలినిటీ డిక్రీజ్ అయినట్టు కనిపిస్తది. కానీ ఎక్కడైతే నదులు సముద్రాల దగ్గర కలుస్తున్నాయో, అక్కడ గనక ఎవాపరేషన్ ఎక్కువుంది అనుకోండి, టెంపరేచర్ ఎక్కువుండి ఎవాపరేషన్ ఎక్కువుంది అనుకోండి. సో, అప్పుడు ఈ వాటర్ కూడా ఇక్కడ ఏం చేయలేదనమాట. సో, సాలినిటీ అనేది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిపోతది. సో, ఈ ఫ్యాక్టర్‌ని ఇక్కడ యాడ్ చేస్తే ఇంక్రీజ్ అవుతది. నార్మల్‌గా అయితే సాలినిటీ డిక్రీజ్‌గానే కనిపిస్తది. ఇలాంటి కండిషన్స్ మనకి కొంచెం కష్టంగా ఉంటాయి. నెక్స్ట్ ఓషన్ వాటర్ సర్క్యులేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సాలినిటీని ప్రభావితం చేస్తాయి. సముద్రం లోపలికెళ్ళే కొద్దీ లవణీయత పెరుగుతదా? తగ్గుతదా? అంటే యూనిఫార్మ్‌గా ఉండదనమాట. కొన్నిసార్లు ఇంక్రీజ్ అవుతది. కొన్నిసార్లు డిక్రీజ్ అవుతది. హారిజాంటల్‌గా మీరే చెప్పండి. హారిజాంటల్‌గా సాలినిటీ ఏమవుతది? హారిజాంటల్ అంటే భూమి మీద ఇలా తీసుకున్నారనుకోండి. ఇది ఈక్వేటర్, ఇది పోల్స్. పైకెళ్ళే కొలది టెంపరేచర్ ఏమైపోతది? తగ్గిపోతది. టెంపరేచర్ తగ్గితే ఎవాపరేషన్ ఉంటదా? ఉండదు సరిగ్గా. ఎవాపరేషన్ లేకపోతే సాలినిటీ ఇంక్రీజ్ అవుతా? డిక్రీజ్ అవుతా? డిక్రీజ్ అవుతది. సో, హారిజాంటల్‌గా అయితే మనకిట్లా డిక్రీజ్ అయిపోతది. వెర్టికల్‌గా సముద్రం లోపల చూసుకుంటే అన్‌ఈవెన్‌గా ఉంటది. ఇది సాలినిటీ. ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్‌లో ఇవి మీకు సరిపోతాయి. సాలినిటీ, టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ. వీటి కండిషన్స్ మీద క్వెషన్స్ అడిగితే అడగొచ్చు. ఎందుకంటే జనరల్ ఫిజియోగ్రఫీ అని ఒక మాట అన్నారు కాబట్టి. అండ్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బయోలాజికల్ రిసోర్సెస్. వీళ్ళు ఓషన్ వాటర్‌కి, మెరైన్స్‌కి సంబంధించిన ఫిజికల్ అడిగారు, కెమికల్ అడిగారు, బయోలాజికల్ అడిగారు. జీవ సంబంధమైన, భౌతిక, రసాయనికమైన లక్షణాలు సముద్రాలకు ఏవైతే ఉంటాయో అవి అడిగారు. మెరైన్ రిసోర్సెస్‌కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి. మెరైన్ రిసోర్సెస్‌లో మీకు 2 రకాలు కనిపిస్తాయి. ఒకటి ఫుడ్ పరంగా, ఆహారం పరంగా ఉన్నవి కనిపిస్తాయి. ఆహారం పరంగా లేనివి కూడా జనరల్‌గా మనకి కనిపిస్తా ఉంటాయి. ఒకటి ఫుడ్ రిసోర్సెస్ అంటే మనకి సముద్రంలో ఉండే భౌతిక సంబంధమైన అంటే జీవ సంబంధమైన వాటిలో ఫిష్ ఉంటది. సో, అది మనకి ఏమంటారు ఫుడ్ రిసోర్సెస్ గానే ఉంటాయి. ప్లాంక్టోన్ అని చెప్పేసి ఉంటదనమాట. సో, ఇది కూడా మనకి ఫుడ్ రిసోర్సెసే. నెక్స్ట్ వన్ నాన్ ఫుడ్ రిసోర్సెస్. కోరల్స్. సో, మనకి పగడపు దిబ్బలు అంటాం కదా! కోరల్స్ అనేవి బయోలాజికల్ రిసోర్సెసే. జీవ సంబంధమైనవే. కాకపోతే అవి ఆహార ఉత్పత్తి టైప్ కాదనమాట. సో, ఇవి 2 రకాలుగా మెరైన్ రిసోర్సెస్‌ని విడదీయొచ్చు. బయోలాజికల్ రిసోర్సెస్‌ని విడదీయొచ్చనమాట. ఇలా చెప్పొచ్చు. మళ్ళీ కోరల్స్‌లో టైప్స్ ఉంటాయి. ఎటోల్స్, ఫ్రిన్స్ ఇట్లా ఉంటాయన్నమాట. బట్ ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇండియాలో లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దగ్గర ఈ కోరల్స్‌ని ఎక్కువగా చూడొచ్చనమాట. సో, ఇందులో బారియర్ రీఫ్ అని లేకపోతే ఎటోల్ రీఫ్స్ అని, ఫ్రింజ్ రీఫ్స్ అని ఇలా డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి మళ్ళీ. సముద్రపు యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆహారం పరంగా చూస్తే ఫుడ్ రిసోర్సెస్, నాన్ ఫుడ్ రిసోర్సెస్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! అలా కాకుండా ఇంకొకలా కూడా విడదీయొచ్చు. ఎలా విడదీస్తాము అంటే ప్లాంక్టోన్, నెక్టాన్, బెనోత్స్ కింద విడదీస్తాం. జస్ట్ మీకు ఇవి ఐడియా ఉన్నా ఒక్కొక్కసారి క్వెషన్‌ని ఆన్సర్ చేయగలం కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో, జనరల్‌గా నీటి మీద తేలియాడేవన్నమాట. సో, జనరల్‌గా వాటర్ మీద మూవ్ అయ్యేవి ఉంటాయి చూసారా? వాటిని మనకేమనంటే ప్లాంక్టోన్స్ కింద తీసుకుంటాం. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఫైటో ప్లాంక్టోన్స్, జూ ప్లాంక్టోన్స్ అంటాం. ఫైటో ప్లాంక్టోన్స్ అంటే మొక్కలనమాట, ప్లాంట్స్. జూ ప్లాంక్టన్స్ అంటే యానిమల్స్ అంటే జంతువులు లాంటివి. అది సీ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి. సో, ఇలాగ నీటి మీద తేలియాడేవి. నెక్టాన్ అంటే పెలాజిక్‌గా చెప్తామనమాట. నెక్టాన్‌కి ఎగ్జాంపుల్ పెలాజిక్. ఈవెన్ ఫిష్ కూడా చెప్పొచ్చు. నెక్టాన్‌లో ఏంటంటే నీటి మీద తేలియాడతాయి, స్విమ్ చేస్తాయి. సో, 2 ఉంటాయన్నమాట. అలాంటి వాటిని నెక్టాన్స్ అని చెప్పేసి అంటారు. బెంతోస్ అంటే ఏంటంటే లోపల మనకి డీప్ సీలో లొకేట్ అయ్యి ఉన్న వాటిని బెంతోస్‌గా అంటారు. ఎపిబెంతిక్ దానికి సంబంధం. ఫస్ట్ మీకు సముద్రం పైన చేపలు కనిపిస్తాయి, ఫిషెస్ కనిపిస్తాయి. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్నగా ఏమంటాము మొక్కలు, ప్లాంట్స్ లాంటివి కనిపిస్తాయి. అవన్నీ ప్లాంక్టాన్‌లోకొస్తాయి. సో, నెక్టాన్‌లోకి వచ్చేటప్పటికి స్విమ్మింగ్ చేసేవి ఏవైతే ఉంటాయో సీ యానిమల్స్ లాంటివి అవన్నీ నెక్టాన్‌లోకొస్తాయి. బెనోత్స్‌లోకి ఎఫిబెనిథిక్ డీప్ సీలో ఉంటాయి. ఇలాగా. అండ్ నెక్స్ట్ మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫుడ్ పరంగా యూజ్ అవుతాయి ఒకటి. నెక్స్ట్ మనకి ఎన్వైర్మెంటల్ పరంగా యూజ్ అవుతాయి. అది ఇంకొకటి కోరల్స్ కింద. అవి కాకుండా మనకి మినరల్స్ అండ్ ఎనర్జీని కూడా ఇస్తాయన్నమాట. ఎలా ఇస్తాయంటే మినరల్స్ మనకి న్యాచురల్ గ్యాస్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఖనిజాలన్నీ మనకి లోపల మినరల్స్ సముద్రం లోపలే ఉన్నాయి కదా! సెడిమెంటరీ రాక్స్ లోపల. అలాగా ఎనర్జీ పరంగా అంటే రినవబుల్ ఎనర్జీ అండి. లైక్ టైడల్ ఎనర్జీ అంటాం. సో, టైడల్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తది మనకి? సముద్రం దగ్గర నుంచి వస్తది.
ఇవన్నీ ఎలా ఉంటాయి? బయోలాజికల్ రిసోర్సెస్. వాళ్ళేమన్నారు? మెరైన్‌కి సంబంధించి, ఓషన్స్‌కి సంబంధించి ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ ప్రాపర్టీస్ అని ఇంకా డెప్త్‌గా ఉంటది. బట్ 1 క్వెషన్ దీని మీద వెయిటేజ్ ఉండొచ్చు. 1 ఆర్ 2 క్వెషన్స్ మాక్సిమం 1 క్వెషన్. ఆ 1 క్వెషన్‌కి జస్ట్ మనకి ఐడియా ఉన్నా కొంతవరకు టాకిల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది ఆ టాపిక్‌కి సంబంధించింది. సో, అలాగే మనకి హైడ్రోలాజికల్ డిజాస్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. జల విపత్తులు. సో, దీంట్లో మనకి జల విపత్తులంటే ఎలా వస్తాయి? ఒకటి ఫ్లడ్స్ వరదల వల్ల వస్తాయి. సైక్లోన్స్ తుఫానులు, డ్రాట్స్ కరువులు ఇలా చాలా టైప్స్ ఉంటాయి. మేజర్‌గా ఇండియాలో గాని, వరల్డ్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ చేసేది ఈ టైప్ ఆఫ్ ఫ్లడ్స్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ డిజాస్టర్స్ జల విపత్తులు ఇలా ఉంటాయి. మళ్ళీ వరదల్లో రకాలుంటాయి. ఎలాగా? ఫ్లాష్ ఫ్లడ్స్ అని చెప్పేసి అంటారు. రివర్ ఫ్లడ్స్, కోస్టల్ ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్, గ్లేషియల్ లేక్, అవుట్ బరస్ట్ ఫ్లడ్స్. సో, మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సడెన్‌గా కుండపోత వర్షాలు కురవడం వల్ల, ఒక్కసారిగా మనకి క్లౌడ్ బరస్ట్ జరగడం వల్ల వితిన్ ద 6 అవర్స్‌లో ఫ్లడ్స్ సడెన్‌గా వస్తాయి. అలాంటి వాటిని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. ఇవి ఎక్కువ హిమాలయన్ మౌంటైన్స్‌లో, కొండల దగ్గర, హిల్స్ దగ్గర చూడొచ్చనమాట. మనకి ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ ఫ్లడ్స్ వచ్చినాయి చూసారా? ఈ కేదార్‌నాథ్ ఫ్లడ్స్ అనేవి జనరల్‌గా మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనమాట. అలాంటివి. రివర్ ఫ్లడ్స్ మామూలుగా మనకి వర్షాకాలంలో క్యాచ్‌మెంట్ ఏరియా, నదీ వ్యవస్థ యొక్క నీరు ఎక్కువైపోయినప్పుడు ఆ టైంలో మీరు రివర్ ఫ్లడ్స్ అనేవి చూడొచ్చు. కోస్టల్ ఫ్లడ్స్ అంటే సముద్ర తీర ప్రాంతాల దగ్గర హరికేన్స్, సైక్లోన్స్ రావడం వల్ల వచ్చే వరదలు. అర్బన్ ఫ్లడ్స్ మనం జనరల్‌గా ఏం చేస్తాం? అర్బన్ ఏరియాస్‌లో ఉన్న ఏరియాని ఈ మొత్తం యూజ్ చేసేసుకొని రోడ్స్ కట్టేస్తాం. రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు ఇట్లా డెవలప్ చేసేస్తాం. దానివల్ల ఆ ఉన్న ఏరియాస్‌లో వర్షం పడినప్పుడు వాటర్‌ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతది. అప్పుడొచ్చే ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్బన్ ఫ్లడ్స్ అంటాం. సో, అలాగే గ్లేషియల్ లేక్ మంచు పర్వతాల దగ్గర ఉండే సరస్సులు ఏవైతే ఉంటాయో అవి అవుట్ బర్స్ట్ అయినప్పుడు వచ్చేవి మనకి గ్లేషియల్ లేక్ ఫ్లడ్స్‌గా చెప్తాం. ఇలాగ వరదల్లో టైప్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక హైడ్రోలాజికల్ డిజాస్టర్. దీంట్లో చాలా వరకు మనం డిఫరెంట్ పాయింట్స్‌ని తీసుకోవచ్చు. బట్ నార్మల్‌గా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే గోదావరికి, కృష్ణ ఇలాంటి వరదలు వస్తా ఉంటాయి కదా! అవి రివర్ ఫ్లడ్స్‌లోకొస్తాయి. ఎక్కువ మనం ఫ్లాష్ ఫ్లడ్స్ చాలా రేర్‌గా చూస్తాం. ఎక్కువ రివర్ ఫ్లడ్స్, కోస్టల్ ఫ్లడ్స్ చూస్తాం మనం. నెక్స్ట్ వన్ సైక్లోన్స్. తుఫానులుగా చెప్పడం జరుగుతది. సో, జనరల్‌గా తుఫానులు నేమ్స్ ఉంటాయండి. ఒకవేళ తుఫానులు గనుక కరేబియన్ సముద్రం దగ్గర ఏర్పడ్డాయనుకోండి, వాటిని హరికేన్స్ అని అంటారు. ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ దగ్గర ఏర్పడ్డాయనుకోండి, విల్లీస్ అని అంటారు. చైనా, జపాన్ దగ్గర ఏర్పడ్డాయనుకోండి, వాటిని టైఫూన్స్ అంటారు. ఏ తుఫానులైతే హిందూ మహాసముద్రం దగ్గర ఏర్పడతాయో తుఫానులు, వాటిని ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పేసి అంటారు. అలాంటివి. డ్రాట్స్ అంటే కరువులు. ఈ కరువుకి సరియైన డెఫినేషన్ లేదనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క డెఫినేషన్ యూజ్ చేస్తారు. కరువుల్లో కూడా రకాలున్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ టైప్ ఏంటి అంటే హైడ్రోలాజికల్ డ్రాట్. హైడ్రోలాజికల్ డ్రాట్ ఎలా వస్తది అంటే వర్షాలు రాకపోతే, రెయిన్‌ఫాల్ అనేది పడకపోతే కరువు అనేది వస్తది. రెయిన్‌ఫాల్ ఎప్పుడు పడదు? ఎల్ నినోన్ అనే సిట్యుయేషన్ ఉన్నప్పుడు జనరల్‌గా రెయిన్‌ఫాల్ పడదు. ఆ టైంలో మనం కరువులు చూడొచ్చు. సో, జనరల్‌గా గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్‌లో సైక్లోన్స్ మీద ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. మామూలుగా సముద్రంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు, సముద్రం యొక్క ఉపరితలం మీద సర్ఫేస్ మీద లో ప్రెషర్ ఏర్పడినప్పుడు విండ్ స్పీడ్ లెస్ దెన్ 31 కిలోమీటర్/అవర్ ఉంటది. అది డిప్రెషన్‌గా మారినప్పుడు 31-49 కిలోమీటర్/అవర్ ఉంటది విండ్ స్పీడ్ అక్కడ. అది డీప్ డిప్రెషన్‌గా మారినప్పుడు 50-61 కిలోమీటర్/అవర్ ఉంటది. దాని తర్వాత సైక్లోన్ స్టార్ట్ అవుతది. సో, ఎప్పుడైతే సైక్లోనిక్ తుఫాను అనేది స్టార్ట్ అయిందో విండ్ స్పీడ్ సాధారణంగా 62-88 కిలోమీటర్/అవర్ గంటకి 88 కిలోమీటర్లు ట్రావెల్ చేసేలా స్టార్ట్ అవుతది. ఒకవేళ అది సివియర్ అయిందనుకోండి 89-118 కిలోమీటర్/అవర్ కూడా ఎళ్తది. ఇంకా చాలా ఎక్కువ తీవ్రత వెరీ సివియర్ అనుకోండి 119-221 కిలోమీటర్/అవర్. ఒకవేళ అది సూపర్ సైక్లోన్ అనుకోండి గ్రేటర్ దెన్ 221కెళ్ళిపోతది. మనకి వైజాగ్‌లో వచ్చిన హుద్‌హుద్ సైక్లోన్ ఉంది చూసారా? ఆంధ్రప్రదేశ్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ తుఫాన్‌గా దీన్ని చెప్తాం హుద్‌హుద్. దీని విండ్ స్పీడ్ 215 కిలోమీటర్/అవర్. 215 కిలోమీటర్/అవర్ అంటే దేంట్లోకొస్తది? వెరీ సివియర్ సైక్లోన్‌లోకొస్తది. ఇలా కూడా మనల్ని ఏమైనా క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి హైడ్రో డిజాస్టర్స్. సో, ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చండి. దీంట్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొంత కరెంట్ అఫైర్స్‌ని యాడ్ చేసి చెప్పుకోవచ్చు కానీ, మీకున్న టైమే తక్కువ. ఇంకొక 5 డేసే ఉంది కాబట్టి, అసలు జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది కొంతమంది కొన్ని టాపిక్స్ వదిలేస్తారు కదా! జనరల్‌గా చదవలేక. సో, ఒక్కసారి మీకు ఆ ఐడియా ఉంటే సపోర్టివ్‌గా ఉంటది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. సో, దాంట్లో భాగంగానే ఇది కూడా డిస్కస్ చేశాం. సో, దీని తర్వాత ఇంకేమన్నా చాప్టర్స్ ఉన్నాయి కదా! మనకి సిలబస్ ప్రకారం. దాంట్లో ఇంకొన్ని రివిజన్ చేయడానికి ట్రై చేద్దాం.